हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम् ब्रह्मानं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी भूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः
సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. వినపడుతుందా బాబు? వినపడుతుందండి. సాయిరామ్. చదవండి ఆయన. మళ్ళీ 6వ శ్లోకం అండి. PDF లో 3వ పేజ్. 6వ శ్లోకం PDF లో 3వ పేజ్. సంసార స్వప్న తుల్యో హి రాగద్వేషాది సంకులః స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే అసత్యవద్ భవేత్. రాగద్వేషాది దోషములతో నిండిన సంసారము స్వప్నముతో సమానము. స్వప్నకాలమందు సత్యముగా తోచి మేల్కొనగానే ఎలా స్వప్నము అదృశ్యమగుచున్నదో అలాగే జ్ఞానోదయం కాగానే సంసారము కలవలే అసత్యమగుచున్నది. ఈ స్వప్న దృష్టాంతాన్ని మనం విచారణ చేస్తున్నాం. వేదాంతంలో సరి అయినటువంటి బోధ ఎలా జరుగుతూ ఉంటుందంటే, ఆ బోధ సరైందా కాదా అని కూడా మనం చెక్ చేయవచ్చు. ఈ ప్రపంచంలో ఎట్లా ఉంటుందంటే, మానవుడంతా కూడా విశ్వాసం మీదనే జనన నుంచి మరణం వరకు కూడా పరిణామం చెందుతూ ఉంటాడు. విశ్వాసం లేనిదే ఎవరిని అనుసరించలేడు. తల్లి తండ్రిని జన్మతః అనుసరించిన అది కూడా విశ్వాసం వల్లనే అనుసరిస్తాడు. అలాగే గురువు దైవం. ఇక తన జీవితంలో ఎవరిని అనుసరించినా కూడా విశ్వాసాన్ని ఆధారంగా చేస్తాడు. ఎవరి దగ్గర బాగా సౌండ్స్ వస్తున్నాయండి మీ దగ్గరే? ఉమాశంకర్ గారు ఓకేనండి. పక్క నుంచి ఏదో సౌండ్స్ వస్తున్నాయి. ఇట్లా మనం జాగ్రత్తగా కనుక ఆలోచిస్తే మానవుడికి విశ్వాసంతో అనుసంధానం కానటువంటి పాత్ర కానీ, విశ్వాసం లేనటువంటి జీవనం కానీ చాలా అసంబద్ధంగా గోచరిస్తుంది. కానీ విశ్వాసమే లేకపోతే ఎంత అసంబద్ధంగా ఉందో, విజ్ఞానం లేకపోయినా కూడా అంతే అసంబద్ధంగా తోస్తుంది. వివేకం లేకపోయినా కూడా అంతే అసంబద్ధంగా తోస్తుంది. కాబట్టి మానవ జీవితం విజ్ఞానము, వివేకము, వికాసము, విశ్వాసము, ఈ 4 చాలా 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 ఇంపార్టెంట్. మానవ జీవితంలో ఈ 4 వెరీ ఇంపార్టెంట్. అయితే వీటిలో దేని ప్రాధాన్యత దానికే ఉంది. ఒక్కొక్కప్పుడు ఒకటి ప్రాధాన్యత వహించేసి మిగిలిన 3ని తోసిరాజంటుంది. అప్పుడు సంఘర్షణ ఏర్పడుతుంది. విజ్ఞానం ఒకటి చెప్తూ ఉంటుంది, వివేకం ఒకటి చెప్తూ ఉంటుంది, విశ్వాసం ఒకటి చెప్తూ ఉంటుంది, వికాసం ఏమో ఇంకోటి చెప్తుంది. ఈ రీతిగా మానవుడికి అంతర్గతంగా సంఘర్షణ రావడానికి బుద్ధిలో ఉన్నటువంటి ఈ 4 కోణాలు, 4టికి 4 దృష్టిలు అని పేరండి. విజ్ఞాన దృష్టి, వివేక దృష్టి, వికాస దృష్టి, విశ్వాస దృష్టి. ఈ 4 బుద్ధిలోనే ఉంటాయి. 4 సత్వగుణ వికాసంలోనే ఉంటాయి. ఈ 4 రజోగుణ తమోగుణ వికాసంలో కూడా ఉన్నట్లుగా కనబడతాయి. అందువల్ల మీ కళని గనక విశ్లేషిస్తే కళలో ఏముంటాయ్యా? నీ విజ్ఞానానికి సంబంధించిన ఉంటాయా, నీ వివేకానికి సంబంధించిన ఉంటాయా, నీ వికాసానికి సంబంధించిన ఉంటాయా, నీ విశ్వాసానికి సంబంధించిన ఉంటాయా అని గనక మనం కళని విచారణ చేస్తే 90% వికాసానికి సంబంధించినవి, విశ్వాసానికి సంబంధించినవే ఉంటాయి.
విజ్ఞానం వివేకానికి సంబంధించినటువంటిది కళలో 10% ఉంటుంది. అసలు లేకపోదు 10% ఉండి నీకు పరిణామకారకం అవుతుంది. కళలో కూడా మానవుడు పరిణామం చెందుతూ ఉంటాడు. ఇలాలో చేయలేనివన్నీ కళలో చేస్తూ ఉంటాడు. తద్వారా ఆ మానసికమైనటువంటి ఎదుగుదల బంధం నుంచి బయటపడతాడు. అలా గనక ఈశ్వరానుగ్రహం కనుక మనకి కళ ఇచ్చి ఉండకపోయి ఉంటే మానవులందరూ కూడా పిచ్చివాళ్లే అవుతారు, మానసిక వ్యాధిగ్రస్తులు అవుతారు, ఎక్కువ కాలం జీవించలేరు అంటారు మానసిక శాస్త్ర వైద్య నిపుణులు. అందువల్ల కళ చాలా అవసరం. ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ లైఫ్. ఒక్కొక్కప్పుడు కళే జీవనాధారం కూడా. ఆ కళే లేకపోతే ఒకప్పుడు జీవనం సరిగా సాగదు, చాలా ప్రమాదం కూడా వస్తుంది. అబ్దుల్ కలాం గారు అంటారు పిల్లలందరికీ కూడా, డ్రీమ్ బిగ్. చాలా విస్తృతి కలిగినటువంటి వ్యాపకమైనటువంటి సామర్థ్యంతో నీవు కల కనాలి. ఎయిమ్ బిగ్. ఉన్నతమైన ఆశయాన్ని మనం లక్షించాలి. ఉన్నతమైన జీవనాన్ని జీవించాలంటే ఉన్నతమైన లక్ష్యం ఉండాలి, ఉన్నతమైన ఆచరణ ఉండాలి. లక్ష్యం ఒకటి ఉన్నతంగా ఉంటుంది చాలా మందికి, కానీ ఆచరణ మాత్రం ఉండదు. ఆచరణ లేనప్పుడు అది సాకారం అవ్వదు. అలాగే ఉన్నతమైన విచారణ ఉండాలి, విచారణ లేకపోతే విజ్ఞానం రాదు. కాబట్టి బుద్ధికి సంబంధించినటువంటి 5 అంశాలకి కలిపి కళ అని పేరు. విచారణ, విజ్ఞానం, వివేకం, వికాసం, విశ్వాసం. ఈ 5 బుద్ధి వికాసంలో ఎంతో ప్రాధాన్యతని మానవ జీవితంలో చూపిస్తూ ఉంటాయి. మానవుడు బుద్ధిగతమైనటువంటి విచారణ చేయని క్షణం ఉండదు, ఏ అవస్థలో అయినా సరే. ఆఖరికి గాఢ నిద్రావస్థలో కూడా ప్రియ మోద ప్రమోదములనేటటువంటి సూక్ష్మమైనటువంటి అనుభవాన్ని పొందుతూ ఉంటాడు. ఆ అనుభవం ద్వారా విచారణ సాగుతుంది. విచారణ, విజ్ఞానం, వివేకం, వికాసం, విశ్వాసం, ఇవన్నీ బుద్ధికి సంబంధించిన అంశాలు. ఎందుకంటే ఈ 5 ద్వారానే దైవీ లక్షణాలు మానవుడిలో పెంపొందుతాయి. దయ, కరుణ, ప్రేమ, త్యాగం, క్షమ. ఈ 5 లక్షణాలు చాలా ముఖ్యమైనటువంటివి దైవీ లక్షణాలలో. దయ, కరుణ, త్యాగం, ప్రేమ, క్షమ. భగవానుడు భగవద్గీతలో దైవీ లక్షణాలను ఏకరువు పెట్టాడు, అసురీ లక్షణాలను కూడా ఏకరువు పెట్టాడు. ఆ విభాగ యోగమే దైవాసుర సంపద్ విభాగ యోగం. సాధకులందరూ తప్పక ఈ దైవాసుర సంపద్ విభాగ యోగాన్ని బాగా అధ్యయనం చేయాలి. దైవీ లక్షణాలను నిజ జీవితంలో పెంపొందింపజేసుకోవాలి. కేవలం పుస్తకాలలో చదువుకుంటే లాభం లేదు, ఉపన్యాసాలలో చెప్పినా లాభం లేదు. ఎందుకనంటే వారి స్వీయ జీవన ఆచరణలో గనక లేకపోతే ఆ దివ్యత్వానుభూతి, ఆ దివ్య జ్ఞానాన్ని పొందలేడు. యోగం గురించి ఉపన్యసించడం వేరు, తాను యోగిగా మారటం వేరు. భక్తి గురించి ఉపన్యసించడం వేరు, తాను భక్తుడుగా మారటం వేరు. జ్ఞానం గురించి ఉపన్యసించడం వేరు, జ్ఞానిగా జీవించడం వేరు. ఎందుకనంటే బుద్ధి పూర్తిగా చైతన్య రూపాన్ని పొందాలి. జీవించినప్పుడు బుద్ధి శాంతం చైతన్య రూపాన్ని పొందుతుంది. అప్పుడు ఈ పరిణామం అంతా పూర్తయిపోతుంది. ఇక మరలా కిందకు దిగి వచ్చి ఇంద్రియ ధర్మాన్ని పొందదు. ఇది చాలా ముఖ్యమైన పరిణామం మానవ జీవితంలో. ఏ అంశాలలో అయితే నీవు ఆత్మజ్ఞానాన్ని, స్వరూప జ్ఞానాన్ని నిర్ణయం చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని పొందుతావు, ఆ స్వరూప జ్ఞాన స్థితిలో ఉండగలిగేటటువంటి స్థితిలో నువ్వు ఉంటావు, అక్కడక్కడ నువ్వు పునః ఇంద్రియార్థముల వెంట, గుణముల వెంట, వాసనల వెంట, త్రిపుటి వెంట నీవు సంగత్వాన్ని పొందవు. ప్రకాశం దేనిని ప్రకాశింపజేసినప్పటికీ దానినెట్లు అంటుటలేదు, సంగత్వం చెందుటలేదు, అదే రీతిగా నీవు కూడా అంటకుండా ఉంటావు. ప్రకాశం లేకుండా కల రావడం లేదు. ప్రకాశం అనేటటువంటి సద్వస్తు జ్ఞానం, స్వాశ్రయ జ్ఞానం, స్వాత్మ జ్ఞానం, స్వరూప జ్ఞానం, ఈ లక్షణాలు నీ ప్రకాశంలో ఉన్నాయి, అవి నీ లోపల ఉన్నాయి.
అవి నీ కళను ప్రకాశింపజేస్తున్నాయి. ప్రకాశం ఉన్నప్పుడే కళ అనేటటువంటి సినిమా కనబడుతుంది. ప్రకాశం ఉన్నప్పుడే మెలకు అనేటటువంటి సినిమా కనబడుతుంది. ప్రకాశం ఉన్నప్పుడే గాఢ నిద్రావస్థ అనేటటువంటి సినిమా నీకు అవగతమవుతుంది, అనుభూతమవుతుంది. జాగ్రత్తగా మనం ఈ అవస్థాత్రయాన్ని అధిగమించేటటువంటి ప్రయత్నంలో సాధకుడు ఉండాలి. ఆత్మనిష్ఠుడు అవ్వాలి అంటే తప్పక దాటాలి, తురీయ స్థితిలో ఉండాలి. అలా ఎవరైతే తురీయ స్థితిలో ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ఆత్మనిష్టని సాధించగలుగుతారు. అవస్థాత్రయంలో సంగత్వం కలిగినటువంటి వాళ్ళు, గుణత్రయంలో సంగత్వం కలిగినటువంటి వాళ్ళు, శరీరత్రయ, దేహత్రయ, తాపత్రయ, రుణత్రయ, ఇలా త్రిపుటి చెబుతూ పోతే అసంఖ్యాకంగా ఉంటుంది అనమాట. ఈ త్రిపుటిలో సంగత్వం అంతా కలే. కళ అని చెప్పాలి అంటే ఈ త్రిపుటిలో ఉన్న సంగత్వం అంతా కలే. అసలు ఇది కళ కాదని చెప్పడానికి వీళ్ళు. తాను ఒకటి చేశానని కర్తృత్వం కళ, భోక్తృత్వం కళ. అసలు కళ కానిదంటూ వేరేది లేదు. ఎందుకంటే అన్ని బుద్ధిగతమై ఉన్నాయి. బుద్ధి అని ఇంద్రియ వ్యవహారమే అయి ఉన్నాయి మొత్తం అంతా. మీరు మీ జీవితంలో సత్యం అని అనుకునేవన్నీ కూడా అవన్నీ కూడా బౌద్ధికమైనటువంటి, బుద్ధి అనే ఇంద్రియ వికాసానికి లోబడినటువంటి విచారణ, విజ్ఞానం, వివేకం, వికాసం, విశ్వాసం, ఈ 5 అంశాలు కూడా బుద్ధితో ముడిపడుతుంది. చైతన్యానికి 5 లక్షణాలు లేవు. చైతన్యం విచారణ చేయదు, విజ్ఞానం ఆశ్రయించదు, వివేకం అనే పరిణామాన్ని పొందదు, వికాసం అనేటటువంటి స్థితిని అసలే పొందదు, విశ్వాసం అసలు దాని విశ్వాసంతో పనే లేదు. ఇలా ఇదంతా కూడా బుద్ధిగతమైనటువంటి నిర్ణయం అన్నమాట. బుద్ధి ఎప్పుడైతే చైతన్య స్వస్థితిని, తన స్వస్థితి అయినటువంటి చైతన్యాన్ని గ్రహించిందో అప్పుడు కర్మ జడం అయిపోతుంది. కర్మ చైతన్యవంతం కానేరదు, కర్మ స్వయంగా పనిచేయలేదు. అందుకే ఉపదేశ సారంలో మొదటి వాక్యంలోనే కర్మ తజ్జడం అనే ప్రయోగం చేయడం జరిగింది. కర్మ స్వయముగా ఫలించజాలదు, అది జడవస్తుంది. చూడ్డానికి కర్మ చేత బుద్ధి ఆడించబడినట్లు, బుద్ధి కర్మానుసారిణి అయినట్లుగా కనబడుతోంది. ఎవరికి? అజ్ఞాన కలుషం ఉన్నవాళ్ళకి, కలలో మునిగిపోయినట్లు ఉన్నవాళ్ళకి, నరస్వప్నంలో మునిగిపోయినా, స్వర స్వప్నంలో మునిగిపోయినా అది కర్మచక్రంలో కానీ కాలచక్రంలో కానీ నీకు సంగత్వ దోషాన్ని తెస్తుంది. జీవులైనటువంటి పిండాండం అందరికీ కర్మచక్రమే. కర్మయే దైవము అధిప. భగవాన్ సత్సాయి అంటారు, దైవం ఎక్కడుందో అని వెతకక్కర్లేదయా, నీ కర్మే నీకు దైవం. ఎప్పటి వరకు? నువ్వు జీవభావాన్ని దాటనంత వరకు. అలాగే కాలమే దైవం. ఎప్పటి వరకు? నువ్వు బ్రహ్మభావాన్ని దాటనంత వరకు. ఆత్మభావం, బ్రహ్మభావము కాలచక్రంలో ఇమిడి ఉన్నాయి. నేననేటటువంటి పిండాండ భావం, నేననేటటువంటి నామరూపాత్మకమైనటువంటి అనుభవం, ఇదంతా కర్మచక్రంలో ఇమిడి ఉంది. ఈ 2 చక్రాల మధ్యే అఖండ సృష్టి అంతా ఉంది, అనంత విశ్వమంతా ఉంది. ఈ 2 ఎవరైతే దాటారో వాడు స్వయముగా లేనివాడు, నేనుగా లేనివాడు, ఉనికి లేనివాడు, ఆవరణ లేనివాడు, రహితమైపోయినవాడు, నాహం. ఇందులో కర్మచక్రాన్ని మాత్రమే దాటినటువంటి వాళ్ళు ముక్తిని అనుభవించిన వాడు. వీళ్ళు జీవన్ముక్తులు. బ్రహ్మభావంలో ఉంటాడు, సదా బ్రహ్మనిష్ఠుడై ఉంటాడు. ఒకే సాధన చేస్తాడు, బ్రహ్మాకార వృత్తి. ఒకే అనుసంధానం చేస్తాడు, బ్రహ్మానుసంధానం. ఒకే పని చేస్తాడు, కళ నుంచి బయటపడే పని, మేలుకొనే పని. కాబట్టి ఆత్మభావంలో నిష్ట కలిగి ఉండడం, బ్రహ్మభావంలో నిష్ట కలిగి ఉండడం అనేది మేలుకొనడం లాంటిది. ఎటువంటి మెలకువ అంటే మెలకువలో నుంచి మెలకువ, కళలో నుంచి మెలకువ, నిద్రలో నుంచి మెలకువ. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వేదం మానవులందరికీ ఒకే ఒక ఉపదేశాన్ని ఇచ్చిందండి. ఆ ఒక్క ఉపదేశం ఏమిటంటే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, మేలుకొని ఉండు. పెద్దల పూర్వం అనేవాళ్ళు ఎవరైనా ఏ పనైనా, ఏ వ్యవహారానైనా, ఏ అంశానైనా వాళ్ళ దృష్టికి తీసుకుని వస్తే జాగ్రత్తగా ఉండు నాయనా.
స్వామి నిర్భయానంద నాకు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో ఏమి సూచన చేసేవారు కాదు, ఇదొక్కటే సూచన చేసేవారు, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఏమిటండి అంటే, అయ్యా అహం ఏర్పడుతుంది నాయన, పిండ బ్రహ్మాండాలలో అహం ఏర్పడుతుంది, దాని ఎడల జాగరూకుడవై ఉండు, అహం రహిత పద్ధతిగా ఉండు, ఏ ఆచరణ చేసినా ఆ ఆచరణ యందు నేననే శేషం మిగలకుండా చూసుకో. అప్పుడు మాత్రమే నీవు జన్మరాహిత్యాన్ని పొందినవాడు అవుతావు, ఆ స్థితి అందు ఉండగలుగుతావు. అహం ఎక్కడెక్కడైతే నిరూపించబడుతుందో అక్కడక్కడల్లా నీకు ఆ శేషం మిగిలి పునః నిన్ను అయితే నరస్వప్నంలోకో లేకపోతే స్వరస్వప్నంలోకో తీసుకొని వస్తుంది. అది ఆ కాలంలో సత్యంగా తోస్తుంది, నిజానికి అసత్యంగా తోచడానికి దానికి ఉనికి లేదు, సత్య వస్తువుగా తోచడానికి దానికి ఉనికి లేదు. ఉనికి లేకుండానే కళ నీ మీద ప్రభావితం అవుతుంది, ఇంద్రియం మీద. ఇంద్రియం ఇంద్రియం అని అనేక చోట్ల వాడుతూ ఉంటామండి. ఆ ఇంద్రియం అంటే ఏమిటంటే మెదడులో ఉన్నటువంటి తత్సంబంధమైనటువంటి న్యూరాన్లు, ఆ న్యూరాన్లో ఏర్పడుతున్నటువంటి విద్యుదయస్కాంత సంఘాతము. ఈ మధ్య సైంటిస్టులు బాగా అన్వేషించారండి. ఒక న్యూరాన్ యొక్క చిత్రపటం తీసుకున్నారు, ఒక న్యూరాన్ యొక్క శక్తి కేంద్రం యొక్క విస్తృతి యొక్క చిత్రపటాన్ని తీసుకుంటే అది విశ్వాంతరాళంలో ఉన్నటువంటి ఒక గెలాక్సీ యొక్క విస్తృత పటంతో సరిపోతుంది. ఒక ఆలోచన చేశాడు, విశ్వపురుషుడు అక్షరుడు పురుషోత్తముడు అని ఏదైతే వేదం ప్రతిపాదిస్తుందో ఈ బ్రహ్మాండం అంతా కూడా ఆ విశ్వపురుషుడిలో ఆ పురుషోత్తముడిలో ఒక న్యూరాన్. ఈ రెండు చిత్రపటాల యొక్క పోల్చి చూస్తే ఎగ్జాక్ట్లీ ఈక్వల్ అన్నమాట. ఎంత ఎగ్జాక్ట్లీ ఈక్వల్ గా కనబడిందంటే ఒక్కొక్క బ్రహ్మాండం ఆయా విశ్వపురుషుడిలో ఒక్కొక్క న్యూరాన్ గా పనిచేస్తుంది. నీ మానవుని యొక్క మెదడు లోపల ఉన్నటువంటి న్యూరాన్లు ఎన్ని ఉంటాయండి అంటే ఒక 100,000,000 వరకు ఉండొచ్చండి అంటారు. 100,000,000 న్యూరాన్లు ఉన్నాయి ఇందులో. అవి ఇంటర్నల్ గా అలా కలపబడి ఉన్నాయి. మరి మనం ఏంటనుకుంటున్నామంటే 5 ఇంద్రియాలు అనుకుంటున్నాం, 5 5 25 ఇంద్రియాలు అనుకుంటున్నాం, కానీ లోపల 100,000,000 న్యూరాన్లతో ముడిపడి ఉన్నాయి. అంటే విశ్వపురుషుడిలో ఈ బ్రహ్మాండాలని ఒక్కొక్క న్యూరాన్ గా ఉన్నాయి చూడండి. అందుకనే ముఖాదింద్రశ్చ అగ్నిశ్చ అనేటటువంటి వర్ణనని మనం పురుష సూక్తంలో చూస్తాం. అలాగే నక్షత్ర సమూహాలన్నీ కూడా ఆయా విశ్వపురుషుడిలో భాగమై ఉన్నాయి. ఆ జ్యోతిర్మండలం అంతా కూడా విశ్వపురుషుడిలో భాగమై ఉంది. విశ్వమంతా కూడా ఒకే ఒక పురుష స్థితి. పురుష అంటే పురమునందు నివసించువాడెవడో వాడు పురుషుడు, దేహమనే పురమునందు నివసించువాడు దేహి, శరీరం అనే పురమునందు నివసించువాడు శరీరి, మరి విశ్వమనే పురమునందు నివసించువాడెవడో వాడు పురుషోత్తముడు. ఇది లింగవాచ్యమైనటువంటి స్త్రీ పురుష శబ్దాలు కావు, అవ్యయీభావములు. జాగ్రత్తగా ఈ క్రమాన్ని మనం ఆత్మబోధలో బోధించబడేటటువంటి క్రమం విశిష్టమైనటువంటి విచారణ క్రమం. ఈ ఆత్మ విచారణని జాగ్రత్తగా చేయాలి. చాలామంది చాలా క్యాజువల్గా చేస్తారనమాట, ప్రాధాన్యత లేకుండా చేస్తారనమాట. అప్పుడు ఏమైపోతారంటే పక్కదవ పట్టేస్తాడు, ఎటువైపు ఆలోచిస్తున్నాడో లక్ష్య ప్రధానంగా చేయలేడు. ఆచరణ అలా ఉండదు, జీవనం అలా ఉండదు. అప్పుడు విపరీత ఫలితాలను ఇస్తుంది. ఏది చెప్తాడో అది ఆచరించడు, ఏది ఆచరిస్తాడో అది చెప్పడం, అది ఆలోచించడు. త్రికరణ శుద్ధి అడుగడుగున మానవ వికాసంలో అత్యంత ముఖ్యమైనటువంటి. అది గనక లోపించినట్లయితే నీ జీవితంలో ఇప్పుడు స్వరూప జ్ఞానం నుంచి దూరంగా జరిగిపోతావు. అందుకని మానవుడు ఎంత కష్టపడైనా సరే త్రికరణ శుద్ధిని సంపాదించాలి. సాధకులైన వాళ్ళు సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాళ్ళు అయి ఉన్నారని చెప్పి చెప్పాలి అంటే వాడికి త్రికరణ శుద్ధి అత్యంత ప్రధానం.
ఆ త్రికరణ శుద్ధి గనక వాడి జీవితంలో, ఆచరణలో, ఆలోచనలో గనక కనపడకపోయినట్లయితే నీకెంత సాధనా బలం ఉన్నప్పటికీ అది స్వరూప జ్ఞానంగా ఫలించదు. అది ఆత్మనిష్టని, బ్రహ్మనిష్టని కలిగించదు. జాగరూకులై ఉండాలన్నమాట. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. స్వప్నవత్ అని తెలియాలి అంటే నువ్వు మేలుకొని ఉండాలి. తురీయ స్థితి ఎందు మేలుకొని ఉండాలి. చదవండి. అనాత్మతో ఏర్పరచుకొనిన అక్రమ సంబంధమే జీవుని దుఃఖమునకు ప్రధాన కారణం అయి ఉన్నది. ప్రథమ కారణమై ఉన్నది. ప్రథమ కారణం బాగా గుర్తుపెట్టు. ఈ వాక్యాన్ని మానవులందరూ గుర్తుపెట్టుకోవాలండి. మానవులందరూ వీళ్ళు వాళ్ళని కాదు, మానవ దేహంలో ఉన్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టు. అంత వెరీ వెరీ ఇంపార్టెంట్. మహానుభావులైన వాళ్ళందరూ కూడా, మహాత్ములైన వాళ్ళందరూ కూడా ఈ దుఃఖం యొక్క కారణం ఏమిటి అని నిర్వచించే ప్రయత్నం చేశారు. ఎంతో మంది ఎన్నో నిర్వచనాలు చెప్పారు. కోరికలే దుఃఖములకు మూల కారణం అన్నారు ఒక. అజ్ఞానమే దుఃఖములకు మూల కారణం అని ఒక ఆయన అన్నారు. జీవుడు ఈశ్వరుడు వేరు వేరు అనే భేద బుద్ధియే దుఃఖమునకు కారణం అని ఒక ఆయన. ఇట్లా ప్రతి ఒక్కరూ దుఃఖం యొక్క కారణాన్ని నిర్వచించే ప్రయత్నమే చేశారు. వారి వారి స్వానుభవం ద్వారా, వారి జీవనం ద్వారా, వారి విచారణ ద్వారా, వారి వివేకం ద్వారా, వారి వికాసం ద్వారా తన దుఃఖానికి కారణం ఏమిటో తానే నిర్ణయం పొందాలి. ఎలా? విచారణ ద్వారా, విజ్ఞానం ద్వారా, వివేకం ద్వారా, వికాసం ద్వారా, విశ్వాసం ద్వారా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ దుఃఖానికి నువ్వు కారణాన్ని కనుక తెలుసుకున్నప్పుడే బంధరాహిత్య స్థితికి చేరతావు. ఎందుకని బంధం వల్ల దుఃఖం ఏర్పడుతుంది. ఆ బంధం ఎట్లా ఏర్పడుతుంది అన్నటువంటి లోతైన విచారణ కలిగి ఉండాలి. ఇక్కడ స్పష్టమైనటువంటి ఆత్మ విచారణలో మాత్రమే చెప్పబడేటటువంటి కారణాన్ని, దుఃఖ కారణాన్ని చెప్తున్నారు. మళ్ళా చదవండి వాక్యం. అనాత్మతో ఏర్పరుచుకుని అక్రమ సంబంధమే జీవుని దుఃఖమునకు ప్రథమ కారణమై ఉన్నది. అది అనాత్మ, అక్రమ సంబంధం, ఈ రెండు జీవుని దుఃఖానికి ప్రథమ కారణమై. అది అనాత్మ అని గుర్తించకపోవడం, తెలుసుకోకపోవడం, లక్షణాలు తెలియకపోవడం, సత్యంగా భావించడం. అనాత్మనే ఆత్మగా భావించడం. ఏది కాదో అదే నేను అనుకోవడం, ఏది అవునో అది గుర్తించకపోవడం. ఈ రెండు మాటల్ని ఒకే చోట రెండు శబ్దాల్లో చెప్పేశారు. అనాత్మతో అక్రమ సంబంధం. అక్రమ సంబంధం ఏంటండి? ఇదేదో తామసిక పదంలా కనబడుతుంటుంది మనకి వాళ్ళు ఉన్న కలియుగంలో. మానవుడి వాళ్ళ కలియుగంలో చేసేవన్నీ అక్రమ సంబంధాలేనంటాడు. అంటే అర్థం ఏంటి? అనాత్మ వస్తువుతో కలిసిపోతున్నాడు. అది అనాత్మనే స్ఫురణే లేదు, అసలు స్వరూప జ్ఞానమే స్ఫురణలో లేదు. అన్యథా జ్ఞానమే ఉంది, అన్యథా గ్రహణమే ఉన్నది. ఉన్న వస్తువుని తెలుసుకోవడం అగ్రహణం, లేని వస్తువుని తెలుసుకోవడం అన్యథా గ్రహణం. ఈ రెండు దోషాలకు గురై బుద్ధి అనాత్మతో అక్రమ సంబంధాన్ని పెట్టుకుంది. అక్రమము సక్రమం అంటే అర్థం ఏంటంటే క్రమము అన్నది దానికి ప్రధాన వస్తువు. క్రమము అంటే లక్ష్యాన్ని ఏర్పరచుకునే పరిణామం చెందడానికి క్రమం అని పేరు. అసలు లక్ష్యంతో పని లేకుండా అది అనిష్టం వచ్చినట్టు పోవడం అక్రమం అని పేరు. అదే సా అన్న ప్రత్యయం పడితే సక్రమం అవుతుంది. సక్రమంగా ఉండాలి కదా అంటాం. అంటే అర్థం ఏంటి? ఆశ్రమం ఏర్పరచుకుంటారు, లేదో ఒక ఆధారం ఏర్పరచుకుంటారు, లేదో ఒక ఆలయం పెట్టుకుంటారు, వెళ్ళాలనుకుంటారు, నియమాన్ని పెట్టుకుంటారు, కానీ పాటించారు. నియమం పెట్టేవాడే ఉండడు. ఎందుకు కట్టుకున్నారో తెలియదు ఆశ్రమం, ఆ ఆలయం. ఊరికే ఏదో వ్యాహ్యాళి విహారం అనమాట. ఎప్పుడో ఒకసారి, నెలకోసారో, 3 నెలలకోసారో, 6 నెలలకోసారో దుమ్ము దులుపుతారు, సంవత్సరానికి ఒకసారి వీళ్ళు అక్కడ కూర్చుంటారు. కాసేపు అందరూ కలిసి గెట్ టుగెదర్ నిర్వహించుకుంటారు, హాయిగా తింటారు, ఒకరినొకరు పొగుడుకుంటారు, ఒకరినొకరు జాగ్రత్తగా సన్మానాలు చేసుకుంటారు. సాయంత్రం వెళ్ళేటప్పుడు విమర్శలు చేసుకుంటారు, సర్దుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఎక్కడన్నా చూడండి అంతా అనాత్మ అనాత్మ అనాత్మ.
అంతా అక్రమ సంబంధం. సక్రమం ఎక్కడా కనబడదు. ఎందుకని? లక్ష్యం లోపించింది, జ్ఞానం లోపించింది, స్వరూప జ్ఞాన నిష్ట లోపించింది. సాధకుల వలె లేరు, జ్ఞానుల వలె లేరు. జాగ్రత్తగా ప్రతి చోట చూడాలి, ప్రతి దేవాలయంలో చూడాలి. మానవులు దేవాలయానికి వెళుతున్నారంటే ఆత్మవస్తువుని, ఆత్మనిష్టని పొందడానికి వెళుతున్నారు. అది గుడి కాదు, బడి. ఆత్మనిష్టను నేర్పేటటువంటి బడి, త్రిగుణాతీతాన్ని స్ఫురింపజేసేటటువంటి బడి. అచలోయం సనాతన స్ఫురింపజేసేటటువంటి బడి అది. అక్కడ ఉన్నటువంటి ధ్రువబేరం మూల విగ్రహం ఏదైతే ఉందో అది నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన అనేటటువంటి ప్రతీకాత్మక లక్షణాన్ని కలిగి ఉంది. ఆ దేవాలయం ద్వారా నీకు ప్రతీకాత్మకంగా వేదాంతాన్ని బోధిస్తున్నారు. రజోగుణ తమోగుణ సంబంధాన్ని సత్వగుణంలోకి మార్చుకోవడం ఎట్లాగో ఆ జీవనాన్ని బోధిస్తున్నారు. గుణాతీత పద్ధతిగా ఎలా ఉండాలో, ఆ ఉపచారములను మానసికంగా ఎలా చెయ్యాలో, సాక్షిగా ఎలా ఉండాలో, ఆ దైవము వలె సాక్షిగా ఎలా ఉండాలో. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సూటిగా చెప్తుంది భగవద్గీత. ఏం చేయమంటావయ్యా? అరే సూటిగా చెప్తున్నా, ఇంతకంటే ఇంకా చెప్పేది స్ట్రైట్ ఆన్సర్. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఎందుకనిట? ఆ ధర్మాచరణ చేసేటప్పుడు కూడా నీలో అహం బలపడి, ఆ జ్ఞానాన్ని ఆచరించేటప్పుడు కూడా అహం బలపడి, అప్పుడు అది అనాత్మ అయిపోయింది. అది ఆత్మవస్తువు కాదు, స్వరూప జ్ఞానం కాదు. ఎందుకంటే ప్రకాశం భూమి మీద అంతటా పడుతుంది. ఎక్కడైనా ప్రకాశానికి అహం ఉంది. ప్రకాశమే లేకపోతే పంచభూతాలే లేవు, ప్రకాశమే లేకపోతే పంచభూతాత్మక సృష్టి లేదు, అసలు ప్రకాశం లేకపోతే సూర్యుడే లేడు. ప్రకాశం వలననే సూర్యుడు. సూర్యుడిలో ఉన్న ప్రకాశం ఏదైతే ఉందో ఆ ప్రకాశం కూడా ఆత్మ ప్రకాశమే, స్వరూప జ్ఞానం ప్రకాశమే, స్వప్రకాశమే. అందుకని పరమాత్మ తన గురించి తాను విభూతి యోగంలో చెప్పేప్పుడు నా ప్రభావం వల్ల సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటే, కొంతమందికి అది విపరీతంగా కనపడవచ్చు, కానీ అది సత్యం, అసత్యం కాదు. అనంత విశ్వంలో నుంచి ఒక సూర్యుడు, ఒక బ్రహ్మాండం ఎట్లా ఉత్పన్నమైందో అలా అదే సూత్రం ప్రకారమే ఈ సృష్టి అంతా ఉన్నది. కాబట్టి అటువంటి ప్రకాశ లక్షణాన్ని పట్టుకో. అది ఆత్మవస్తువు, స్వప్రకాశం, స్వరూప జ్ఞానం, స్వాత్మ. ఎక్కడో వెతకక్కర్లేదు, దానికేం ట్రైనింగ్ అక్కర్లేదు, ఏ నిర్ణయం అక్కర్లేదు. ఎందుకని? అది ఎప్పుడూ ఉంది. అయితే తది వ్యతిరిక్తమైన అనాత్మ ప్రకృతి పంచభూతాత్మకం, త్రిగుణాత్మకం. ఆ అనాత్మతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. దేంతో? బుద్ధి వలన. ఈ బుద్ధి దాంతో చేరిపోయి, బుద్ధి ఎప్పుడూ కూడా స్వరూప జ్ఞానాన్ని చూపించడానికి మాత్రమే అది ఏర్పడింది, స్వప్రకాశాన్ని తెలుసుకోవడానికి మాత్రమే బుద్ధి ఏర్పడింది. కానీ ఈ బుద్ధి అనాత్మతో సంగత్వాన్ని పొందింది, అక్రమ సంబంధాన్ని పెట్టుకునేటప్పటికీ తన లక్ష్యాన్ని మర్చిపోయేటప్పటికీ అది ఆత్మభావాన్ని కోల్పోయింది, చైతన్య స్థితిని కోల్పోయింది, బుద్ధి నిర్వీర్యం అయిపోయింది, అశక్తం అయిపోయింది. ఇప్పుడు ఎంత ప్రయత్నించినా స్వరూప జ్ఞానం పొందలే. పదార్థ భావన సప్త జ్ఞాన భూమికలలో ప్రథమ జ్ఞాన భూమిక పదార్థ భావన, చిట్ట చివరి జ్ఞాన భూమిక తుర్యగా. మధ్యలో పరిణామం చెందుతూ ఉంటాడు. కానీ ఈ దిగువకి ఎప్పుడూ బుద్ధి తుర్యగాలో ఉండాలి, విజ్ఞానం ఎప్పుడూ తుర్యగాలో ఉండాలి, వికాసం ఎప్పుడూ తుర్యగాగా అవ్వాలి, వివేకం ఎప్పుడూ తుర్యగాగా ఉండాలి, విచారణ అంతా కూడా తుర్యగాలో పరిసమాప్తం అయిపోవాలి. కానీ అదే అప్పుడు పదార్థ భావన వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ పదార్థ జ్ఞానం గొప్ప, ఈ పదార్థ జ్ఞానం గొప్ప, ఈ పదార్థం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది, ఆ పదార్థం వల్ల విశేషమైన ఫలితం వస్తుందని అనాత్మభావం వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సర్వ దుఃఖాలకు మూల కారణం అనాత్మభావంతో
అక్రమ సంబంధం ఏర్పరచుకోవడమే ప్రథమ కారణం. అసలు అదే మొదటి కారణం, వేరే ఇంకేమిటి. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః వేదాంతం ఘోషిస్తూ ఉంటుంది నిరంతరాయంగా మానవుడు. గురే ఇవాళ సుఖంగా ఉన్నానని గంతులు వేయకు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః మరల ఏర్పడుతూ ఉంటాయి. తత్కాలవతిగా ఏర్పడినటువంటి స్వప్న సదృశమైనటువంటి సుఖ దుఃఖ ప్రశంసలో పడమాక. అది అనాత్మ. ఎప్పుడెప్పుడైతే నువ్వు విచారణ చేస్తావో అప్పుడు జాగ్రత్తగా విచారణ చేయి. ఆత్మ సంబంధం, ఆత్మభావన, ఆత్మ నిర్ణయం, స్వరూప జ్ఞాన నిర్ణయం, స్వప్రకాశ నిర్ణయం, స్వాత్మ నిర్ణయం, ఆత్మనిష్ట. అక్కడ పెట్టు బుద్ధిని, అప్పుడు దుఃఖమే ఉండదు. జాగ్రత్తగా అవతార పురుషులను గమనిస్తే వారి జీవన కాలంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు, అటుపోట్లు, ఎత్తుపల్లాలు, మానవ మాత్రలకు సంభవించినటువంటివన్నీ వాళ్ళకు సంభవించినటువంటి పరిస్థితులు కనబడతాయి. కానీ వారెప్పుడూ కూడా పొంగలేదు. ఎంతో మంది నువ్వే భగవంతుడు అని కాళ్ళ మీద పడిపోయిన సందర్భాలు అయినా పొంగలేదు. అనేక రకాలైన పుడుతూనే ఆ జన్మతహానే రకరకాల సమస్యలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే పొంగలేదు. ఎందుకని? వాళ్ళు అతీతులు, గుణాతీతులు, గుణరహితులు. మానవుని యొక్క లక్ష్యాలు రెండే. ఒకటి, ముందు గుణాతీతుడవ్వాలి, అవస్థాత్రయాతీతుడవ్వాలి, ఆ తర్వాత గుణరహితుడవ్వాలి. అందుకని పరమాత్మ తన లక్షణాల గురించి భగవద్గీతలో చెప్తూ గుణనాశన రహితుడైన వాడు పరమాత్మ. అతడు అవిభాజ్యుడు, అశాశ్వతం అనేది లేదు అతనిలో. శాశ్వతుడు, అవిభాజ్యుడు, శాశ్వతుడు. ఆచారం చాలా ముఖ్యం అన్నమాట. ఇవన్నీ పరమాత్మ లక్షణాలు. ఈ పరమాత్మ లక్షణాలని ఈ దేహంలో ఉన్నటువంటి పరమాత్మని, ఆ అణుస్వరూపాన్ని గుర్తుపట్టాలి. ఎందుకని అంటే అందరిలో నేనున్నాడు. ఎక్కడున్నావు బాబు నేను వెతకాలంటే హృద్దేశో అర్జున తిష్టతి. అర్జున, నన్ను భూమండలం అంతా, విశ్వం అంతా 14 లోకాల వాడు వెతుకుతున్నాడు. వైకుంఠంలో ఉన్నాడా, కైలాసంలో ఉన్నాడా, బ్రహ్మలోకంలో ఉన్నాడా, సత్యలోకంలో ఉన్నాడా, తపోలోకంలో ఉన్నాడా, జన్మలోకంలో ఉన్నాడా, పాతాళంలో ఉన్నాడా అని పాతాళానికి కూడా వెళ్ళాడు మానవుడు. కానీ కనుగొనలేకపోయాడు. ఎందుకనంటే హృద్దేశోర్జున తిష్టతి. ఎప్పుడెప్పుడైతే నీకు అనాత్మతో అక్రమ సంబంధం ఏర్పడిందో నువ్వు హృదయ స్థానం నుంచి బయటకు వచ్చేస్తావు. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూత్రం అన్నమాట. నీ హృదయ స్థానంలో, స్వరూప జ్ఞానంలో, సప్రకాశంలో నువ్వు స్థిరమై ఉండాల్సిన వాడివి బయటికి ఎందుకు వచ్చావు? అనాత్మ సంబంధం వలన, అనాత్మతో అక్రమ సంబంధం ఏర్పరచుకోవడం వలన దుఃఖానికి ప్రథమ కారణమైన అవిద్య, మోహం, అజ్ఞానం ఏర్పడ్డాయి. చదవండి. బంధములన్నీ అనాత్మ సంబంధంతో కలిగినవి. ఇది ఒక మానసిక సుడిగుండము. సుడిగుండం అంటండి, గొప్ప ఉపమానం అండి బాబు. ఎందుకంటే మానవుడికి ఏది కనబడ్డా కూడా దృశ్య సంబంధమే ఎక్కువ ఉంటుంది. మానవ శక్తులు, ఇంద్రియాలలో అత్యంత ఎక్కువ శక్తిని స్వీకరించేది చక్షు. బుద్ధి చక్షు ద్వారానే పనిచేస్తుంది. చూపునంటే మనసు మెలగొర, దృష్టి నిలబడుతుంది సుజ్ఞానికి. చూపునంటే మనసు నిలచొర సుజ్ఞానికి. ఇది సూత్రం అన్నమాట. వాడి సుజ్ఞానం అవునా కాదంటే వాడి చూపులు ఎక్కడ నిలబడుతున్నాయి అనే దాన్ని బట్టి చెప్పేసేయచ్చు వాడి జ్ఞానం ఉందా లేదా. జాగ్రత్తగా గమనిస్తే ఈ సృష్టి అంత, అనంత విశ్వం అంతా ఎంత అందంగా ఉందో. సూర్యోదయం అందంగా ఉంది, సూర్యాస్తమయం అందంగా ఉంది, చంద్రోదయం అందంగా ఉంది, పౌర్ణమి అందంగా ఉంది. ఇలా అందం గురించి వర్ణించడానికి ఈ భూమండలం మీద 100,000,000 కవులు పుట్టారు. పుడుతూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళ పని ఒకటే పని, అందాన్ని వర్ణించడమే. ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నది, ఆయన ముఖము సూర్యబింబము వలె ఉన్నది. ఇలాగా నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నువ్వు మహేంద్రుడివి, ఇలాగా రకరకాలైనటువంటి కవితా వ్యాఖ్యానాలన్నీ కనబడుతూ ఉంటాయి. కానీ వాటిలో ఎక్కడా కూడా సత్యత్వం లేదు. భావనాత్మకమైన ప్రపంచం, ఊహలతో కూడుకున్నటువంటి ప్రపంచం,
అనాత్మ సంబంధమైన అక్రమ సంబంధం. నిజ వస్తువు మధ్యంతర భానుమండలం వలె ప్రకాశిస్తుంది. అలా ఉంటుంది స్వాత్మజ్ఞానం, స్వరూప జ్ఞానం. అంతేగాని అందం వల్లే ఉండదు, దృశ్యం వల్లే ఉండదు, మోహింపజేసేటట్లుగా ఉండదు. సృష్టిలో మానవుడు తప్పగా ఈ అందమన్న వికాసాన్ని పొందాలి, గుర్తించగలిగే శక్తి రావాలి. కానీ ఈ సుడిగుండంలో చిక్కుకోకుండా ఉండేటటువంటి జ్ఞానం ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలో వస్తు సముచ్చయంతో కూడుకున్నటువంటిది జగత్, వస్తు సముచ్చయంతో కూడుకున్నటువంటిది విశ్వం. ఎక్కడికి వెళ్ళినా సరే కనబడుతుంది కదా, అబ్బా ఎంత బాగుందో, అందమనే సుడిగుండం అయిపోయింది. ఈ అందమనే సుడిగుండానికి అందమైన పేరు మోహం. ఆహా అందం అనగానే ఫినిష్డ్. ఆహా ఓహో ఈహి సంబోధన ప్రథమా విభక్తులు కనుక నీలో పనిచేసినాయి అంటే వెరీ డేంజరస్. అందమనే సుడిగుండంలో పడని వాడెవడో వాడే స్వరూప జ్ఞాననిష్ఠుడు. అయితే వాడేం చేయడానికి చేస్తాడు? సామాన్యంగా చూస్తాడు, భ్రాంతిని భ్రాంతిగా చూస్తాడు, మాయని మాయగా చూస్తాడు, అజ్ఞానాన్ని అజ్ఞానంగా చూస్తాడు. ఎందుకని? వాడికి స్వరూప జ్ఞానం కలిగింది, స్వాత్మజ్ఞానం కలిగింది. ఆ దృష్టితో చూస్తాడు. దాని యొక్క లేమిని తెలిసినటువంటి వాడు, అది యథార్థ వస్తువు కాదని తెలిసినటువంటి వాడు, అది భ్రమాజన్యమైనటువంటిదని తెలిసినవాడు, భ్రమాన్వితమైనదని తెలిసినవాడు జాగ్రత్తగా ఈ అందమనే సుడిగుండంలో పడకుండా ఉండమని హెచ్చరిస్తున్నాడు. చదవండి. ఇది సంసారము. అంటే అనాత్మతో అక్రమ సంబంధం ఏర్పరచుకోవడం, దుఃఖానికి అది ప్రథమ కారణం అవ్వడం, వెంటనే అందంతో సంబంధం ఏర్పడడం, ఆ అందమనే సుడిగుండంలో పడ్డమే వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్. అంతే. చదవండి. నిస్సారమైన సంసారము నుండి బయటపడవలనన్నచో అనాత్మతో మనం ఏర్పరచుకున్న సంబంధమును దూరం చేసుకొనవలెను. అదే విచారణ అంటే. ఏమంటే ఆత్మ విచారణ ఫలమేమి? అనాత్మతో ఏర్పరచుకున్నటువంటి అక్రమ సంబంధాన్ని దూరం చేయడమే ఆత్మ విచారణ. వివేకము లోపించిన వ్యక్తి అనాత్మ తానని భావించాడు. అంతే. వివేకం ఎప్పుడైతే లోపించిందో అప్పుడప్పుడల్లా నేనే ఆ అనాత్మని తెలుసుకోడు, అదే నేనంట. ఎట్లా అంటే పిల్లవాడు అద్దం ముందు నిలబడ్డాడు, అద్దంలో మరో పిల్లవాడు కనబడ్డాడు. వాడికి అద్దంలో మరో పిల్లవాడు కనబడి ఆడుకుంటూ ఉంటాడు. పక్కకు తొంగి చూస్తే వాడు తొంగి చూస్తాడు, కదిలితే వాడు కదులుతాడు. కానీ అక్కడ వేరే పిల్లవాడు ఉన్నాడనే భ్రాంతిలో నుంచి వీడు బయటపడ్డాడు. ఇది 3 ఏళ్ల పిల్లవాడికి ఉండేటటువంటి 2 ఏళ్ళు 3 ఏళ్ల వయసు, సంవత్సరం వయసులో ఉన్నటువంటి పిల్లలలో మనం గమనిస్తాం. ఈ బాల్యపు చేష్టల నుంచే అందరం వచ్చాం. కానీ ఎదిగిన తర్వాత అది ప్రతిబింబం తెలిసిపోయింది, అక్కడ మనిషి లేడని తెలిసిపోయింది. ఒక్కసారి ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందాడో ఇంకా మరలా ఆ ప్రతిబింబంలో మరొకరు ఉన్నారనే భావన లేకుండా. నిజానికి 84 లక్షల జీవరాశులలో ఈ బింబ ప్రతిబింబ న్యాయ వివేకం కలిగినటువంటి వాడు ఒక్క మానవుడు మాత్రమే. అదే విశేషం. ఈ ఒక్క విజ్ఞాన బలం చేత మానవుడు స్వరూప జ్ఞానాన్ని పొందగలుగుతాడు. బింబ ప్రతిబింబ న్యాయ విచారణ గనక స్పష్టంగా చేయగలిగిన వాడు అనాత్మలో చిక్కుకోడు. అనాత్మ ప్రతిబింబం. అలా ఆత్మ విచారణ చేసి అనాత్మ నుంచి బయటపడాలి. చదవండి. అనాత్మ నుండి విడిపడవలని అన్నచో వివేకము వృద్ధి చెందాలి. ఆహా, చూడండి, ఇవాళ మనం అంతా వకార శబ్దం మీద, వి అనే ప్రత్యయం మీదే మాట్లాడుకుంటాం. విచారణ, వివేకం, విజ్ఞానం, వికాసం, విశ్వాసం. చదవండి. వివేకము విచారణ ద్వారా కలుగుతుంది. అంతే. విచారణే చేయకపోతే ఎప్పటికీ వివేకం కలగదు. ఏమిటి విచారణ చేయాలి? ఇది ఉప్ప, ఇది నిప్ప, ఇది పప్ప అని విచారణ చేయటం కాదు. ఆ విచారణ అందరూ చేస్తారు ప్రపంచంలో. వస్తువుల గురించి తెలుసుకోవడం, పదార్థం గురించి తెలుసుకోవడం, ఇది సోడియమ్మా, ఇది మెగ్నీషియమ్మా, ఇది క్రోమియమ్మా, ఇది ఇరిడియమ్మా, ఇవన్నీ ఈ ఎలిమెంటరీ ఈ పీరియాడికల్ టేబుల్ సంబంధించిన విచారణ కూడా శాస్త్రజ్ఞుల అందరూ చేశారు.
అయితే అనాత్మతో ఏర్పడిన అక్రమ సంబంధం పోయి విచారణ దేని కొరకు? వివేకం కొరకు. ఏం వివేకం కొరకు? ఆత్మ అనాత్మ అనే వివేకాన్ని పొందాలి. చదవండి. రాగద్వేషాదులచే కలుషితమైన నిస్సార సంసారమును కూర్చి ఆచార్యుల వారు ఈ శ్లోకంలో విచారణ జరుపుచున్నారు. అది అసలు సంసారం బయట ఉందా లోపల ఉందా? సంసారం ఆత్మ వస్తువా అనాత్మ వస్తువా అని విచారణ జరుపుతున్నారు. ఎందుకని? మానవులందరికీ కూడా ఘోర సంసార బాధను అనుభవింపజాలక మానస భజరే గురుచరణం అనేటటువంటి భజనలో మనం గమనిస్తే మానవులందరూ గురుపదాన్ని ఎందుకు ఆశ్రయిస్తున్నారంటే దుస్తర భవసాగర తరణం, అతి దుస్తర భవసాగర తరణం. ఈ భవసాగరం అనే సంసారాన్ని ధరించడం అత్యంత కష్టంగా కనబడుతుంది. ఈ సంసారం అనే దాన్ని దాటేయలేకపోతున్నాను. అవధే లేదు ఈ సముద్రానికి. ఎండ్లెస్, అనంతంగా కనబడుతుంది. ఎందుకని? జనన మరణ ప్రవాహంతో కూడుకున్నది, కర్మ సముద్రంతో కూడుకున్నటువంటిది, అనాత్మ సముద్రంతో కూడుకున్నది, అందం అనే భ్రాంతితో కూడుకున్నటువంటిది, దృశ్య భ్రాంతి కలిగినటువంటి. అందం అంటే అక్కడ దృశ్యం, వేరేదో అనుకోలేదు. దృశ్య భ్రాంతి కలిగినటువంటిదంతా కూడా అందమే. ముళ్ళ చెట్టు ఎవరికైనా అందంగా కనబడుతుందా? ముళ్ళ పంది ఎవరికైనా అందంగా కనబడుతుందా? అందంగానే కనబడుతుంది. చూసే చూపులో ఉందిరా బాబు అన్నారు. అందుకని పెద్దలు ఏం చెప్పారు? ఓ సూత్రం చెప్పారు, తాను మునిగింది గంగ, తాను మెచ్చింది రంభ. ఈ రకమైనటువంటి అనాత్మ సంబంధంతో ఏర్పడిపోతాడు అన్నమాట. అహం ఏర్పడిపోతూ ఉంటుంది, అహం ఆకారంతో కలిసిపోతూ ఉంటుంది, త్రిగుణ సాంగత్యాన్ని పొందేస్తుంది, సంగత్వాన్ని పొందేస్తుంది. జాగ్రత్తగా విచారణ చేయి, సంసార తరుణోపాయంగా విచారణ చేయి, వివేకాన్ని నావగా ఉపయోగించు. తరతి శోకమాత్మవిత్, ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ విచారణ చేసే వాళ్ళందరికీ ఒకే ఒక లక్ష్యం ఉంది. ఏమిటది? తరతి శోకమాత్మవిత్. అసలు ఎప్పటికీ దుఃఖం అనేది లేకుండా పోవాలి, శాశ్వతంగా సమూలంగా దుఃఖం అనేది పోవాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది. నీవు ఆత్మస్వరూపుడు అని తెలుసుకో. ఫినిష్డ్. మాస్టర్ కీ అనమాట అది. అది అన్నింటినీ ఓపెన్ చేస్తుంది, అన్నింటినీ హీల్ చేస్తుంది, అన్నింటినీ వికసింపజేస్తుంది, విజ్ఞానవంతులను చేస్తుంది, విచారణాశీలను చేస్తుంది. కాబట్టి విచారణ చేయాలి విజ్ఞానం కోసం. లక్ష్యం ఏమిటంటే ఆత్మ, అనాత్మ కాదు. చదవండి. రాగద్వేషాదులచే కలుషితమైన సంసార జీవనము స్వప్న తుల్యమని తెలియజేయుచున్నారు. అంతే. కాబట్టి సంసారంలో ఉన్న లక్షణం ఏమిటి? రాగద్వేషాలు, స్వప్న తుల్యం. ఈ రెండు బయట ఉన్నాయా లోపల ఉన్నాయా? ఇది విచారణ చేయాలి. ప్రపంచంలో అందరూ ఏమనుకున్నారు? ప్రపంచం అంతా బయట ఉందండి, సంసారం అంతా బయట ఉందండి, చేయాల్సిన పనులన్నీ చాలా మిగిలిపోయినాయండి. మరణశయ్య మీద ఉన్న వాడిని అడిగినా కూడా ఆయన కర్తవ్యం ఆయన స్ఫురిస్తుంది. ఇంకా నేను అది చేయలేదండి, ఇంకా నేను ఇది చేయలేదండి అంటూ ఉంటాడు. ఈ అది చేయలేదు ఇది చేయలేదన్న పెద్ద మనిషిని ఏం చేస్తాడు వాడు? ఇప్పుడు మంచంలోంచే లేవలేడు, చెయ్యే కదల్చలేడు, కనురెప్పలే కదల్చలేడు. కాసేపు ఆగితే ఆ శరీరమే వాడిది కాదు. అయినా భావనామయ ప్రపంచం ఉడగలేదు, వాడి స్వప్న ప్రపంచం ఉడగలేదు. ఎప్పుడైతే అది ఉడిగిపోలేదో ఆత్మవిచారణ వలన, స్వాత్మజ్ఞానం వలన అనాత్మ వస్తువు ఎడల అతనికి మోహభ్రాంతి కలిగి. ఇప్పుడు మన దగ్గర కూడా చాలా మంది సభ్యులు ఉన్నారండి. ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం, నాయన ఇది కాదు పద్ధతి, ఇది కాదు పద్ధతి, ఇలా కాదు విధానం అని హెచ్చరిస్తూ ఉంటాం. కానీ మార్చుకోలేడు. ఎందుకని? విచారణ చేయలేదు కాబట్టి. రాగద్వేషములు తన లోపలే ఉన్నాయని అనుకోవడం లేదు కాబట్టి బయట నుంచి వస్తున్నాయి అనుకుంటాడు. వాడు నా మీద ప్రేమను చూపెట్టాడండి, వాడు నా మీద అభిమానాన్ని చూపెట్టాడండి, కాబట్టి వాడి ఎడల నేను పునః కృతజ్ఞుడనై ఉండి అభిమానాన్ని ప్రేమని చూపెట్టాలి కదా. ఇది రాగం. అహంకారయుతమైనటువంటిదంతా రాగం, అది ప్రేమ కాదు. విశ్వజనీనమైనటువంటిది ప్రేమ. సర్వజ్ఞత్వం, సర్వసాక్షిత్వాన్ని అందించేది ప్రేమ. కాబట్టి అవతార పురుషుడికి ఉన్నటువంటి శక్తి ప్రేమ. అనంత విశ్వ వ్యావృత్తికి కారణం ప్రేమ.
కర్షణ అని దానికి పేరు సంస్కృతం. కర్షతి కృష్ణ. ఈ కర్షణ అన్న శక్తి కృష్ణ శబ్దం. ఆకర్షణ, అనంత విషయము ఆకర్షించబడుతోంది కృష్ణ శబ్దం చేత, కృష్ణ బలం వైపు, కృష్ణ శక్తి చేత, కృష్ణ పదార్థం చేత. నల్లనిదంతా కృష్ణే. జాగ్రత్తగా విచారణ చేయాలి, అనాత్మ సంబంధాన్ని పోగొట్టుకోవాలి అనేటటువంటి రాగద్వేష సంకులమైనటువంటి స్వప్నతుల్యమైనటువంటి సంసారం నుంచి బయటపడాలి. చదువు. స్వప్నము మనోకల్పితము, మనోనిర్మితము. జాగ్రత్త అవస్థలో జరిపిన విఫల మనోరథములు, ప్రయత్నములు, నెరవేరని కోరికలను వ్యక్తి తన స్వప్నంలో నెరవేర్చుకొని సంతసించు. అది సంగతి. వేరే యాజ్ సింపుల్ యాజ్ ఇట్. మనోకల్పితం అంతా కూడా. ఉదాహరణ చెప్తాను నేను. ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే, ఎవరి ఎడలైనా సరే నీకు ద్వేష భావన, వ్యతిరేక భావన, విపరీత భావన కలిగిందనుకోండి, అది మెలకువలో నువ్వు జాగ్రత్తలో దాన్ని తీర్చలేనటువంటి అవకాశం ఉందనుకోండి, ఏదో ఒక రోజు స్వప్నంలో తీర్చబడిపోతుంది, సంతృష్టి చెందేస్తాడు, ఆ ద్వేషం సమసిపోతుంది. ఎందుకని ప్రతీకార భావన ఉండదు అనమాట వారి ఎడల. వారు నన్ను బాధించారు, నేను కూడా వాడిని బాధిస్తాను. సమయం వచ్చినప్పుడల్లా బాధిస్తూ ఉంటాడు, మాటలతోటో, ఈటెలతోటో, పోటులతోటో. ఈటల అంటే మాటల చేత పోట్లు పొడుస్తూ ఉంటాడు అనమాట. ఎందుకని లోపల అంతర్గతంగా ఆ బలహీనత ఉందన్నమాట. ద్వేషం అనే బలహీనత మానసిక లక్షణం. అది రాక్షసుడిని చేస్తుంది నిన్ను. పరోపకారార్థమిదం శరీరం అయితే దాన్ని కాస్త పరపీడన పరాయణత్వంగా మార్చేస్తుంది. రాక్షసుడు అయిపోతావు. మాటల చేత, చేతల చేత ఇతరులను బాధించేవాడిగా తయారైపోతావు. సాత్వికమైనటువంటి దైవీ గుణాలు లేకుండా పోతాయి. అతీతమైనటువంటి స్వరూప జ్ఞాన లక్షణాలు లేకుండా పోతాయి. దాని వలన ఎంత నష్టమో చెప్పలేదు. దానంత నష్టం ఏదీ లేదు. ఎన్ని తపస్సులు చేసినా ఎక్కడో ఒక చోట నేనున్నానంటూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా తొలగించాలి దాన్ని. మనోకల్పితం ఇది, స్వప్న కల్పితమైనటువంటి. స్వప్నం అనేదే మనసు మనసు అనే ఇంద్రియం యొక్క వ్యాపారమే స్వప్నం. మెలకువలో ఏ ఏ రాగద్వేష సంకులమైనటువంటి సంసార సంబంధం ఎవరెవరితో అయితే, ఏ ఏ వస్తువు చేత అయితే, కొంతమందికి కొన్ని భీతి కలిగించే వస్తువులు ఉంటాయి. పాములు కానీ, తేళ్లు కానీ, బల్లులు కానీ, పిల్లులు కానీ, సింహాలు కానీ, సందర్భాలు కానీ, అగ్నికీలలు కానీ, హైట్స్ కానీ. కొంతమందికి ఎత్తుల నుంచి పడిపోతూ ఉంటాడు. కొంతమంది లోయలంటే భయం, కొంతమందికి పర్వతాలంటే భయం, కొంతమందికి నీళ్ళంటే భయం. ఈ భీతి కొలిగే భీతి కొలిపేటటువంటి సమస్తము కూడా మృత్యు భీతి యొక్క ప్రతిబింబాలు. మృత్యుంజయుడికి ఏ భీతి లేదు. జాగ్రత్తగా స్వరూప జ్ఞాన నిష్ఠుడు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, తన స్వరూప జ్ఞానంలో మృత్యుంజయతో. చాలా మంది మహామృత్యుంజయ మంత్రాన్ని అనుసంధానం చేస్తారు. ఆ మహామృత్యుంజయ మంత్రం నేను స్వరూప జ్ఞాన నిష్ఠలోనే మేల్కొలుపుతాను. పండమని చెప్తోంది, లోపల పండమంటుంది. అది కూడా అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేయమంటుంది. నువ్వు మృత్యుంజయుడు అనేటువంటి స్వరూప జ్ఞానాన్ని పొందమని ఉద్దేశిస్తోంది, ఉపదేశిస్తోంది, ఉద్దీపనం చేస్తోంది. జాగ్రత్తగా మనం మనోకల్పితమైనటువంటి ఈ స్వప్నంలో నుంచి మేలుకొని బయటపడాలి. భయం కలిగింది అనుకోండి, ఏం చేస్తాం? వాడు మేలుకుంటే భయం పోతుందంటే. యాజ్ సింపుల్ అది. గడగడగడగడా వణికిపోతుంటాడు కల వల్ల. ఎంతో మంది ఉన్నారండి ఇట్లా బాధపడేవాళ్ళు, కలచేత బాధించబడేవాడు. కలచేత ఆనందాన్ని పొందిన వాళ్ళు కూడా ఉంటారు. స్వప్న దర్శనాలను పొందుతూ ఉంటారు. అనేక మంది ప్రీతి కలిగినటువంటి వాళ్ళ యొక్క దర్శనం కలుగుతూ ఉంటున్నారు. ఎవరెవరి ఏడలైతే ఆ రాగలక్షణం ఉంటుందో వాళ్ళు కూడా కనబడతారు, ఆనందపడిపోతూ ఉంటాడు. జాగ్రత్తగా ఈ సంసారం, మనోకల్పిత సంసారం నుంచి బయటపడాలి. చదవండి. తనను తాను మరచిన అయోమయ స్థితిలో గోచరించున్నది ఏ స్వప్నం. ఆహా, ఎంత స్పష్టమైన నిర్వచనం అండి. నువ్వు కనబడితే, నువ్వు నీకు తెలియబడిన స్థితిలో, నువ్వుగా ఉన్న స్థితిలో నీకు ఏ కళ లేదు. నరస్వప్నము లేదు, స్వరస్వప్నం లేదు.
పెండాండం లేదు, బ్రహ్మాండం లేదు, ఉన్నదంతా పరబాహ్యమే, అసలు తానే లేడు. ఇటువంటి స్ఫురణ ఇందులో ఉందండి ఈ వాక్యంలో. తాను తానుగా నిలచిన చోట తాను కాని తనువేది అంటున్నాడు. తాను తానైన స్థితి యందు తాను కాని తనువేది లేనే లేదు. అష్టతను నిరసనం చేయవచ్చు. ఎందుకని 8 తనువులు కూడా అవి కావు, తాను కాదది. ఏమిటా 8 తనువులు? విశ్వ తైజస ప్రాంగ్య ప్రత్యేగాత్మలు, విరాట్ హిరణ్యగర్భ వ్యాకృత పరమాత్మలు. ఈ 8 తనువులు తాను కాదు. తానైన స్థితి యందు తనువెక్కడ? తాను కాని దాంట్లో ప్రవేశించడం వలనే అనాత్మని యొక్క అది స్ఫురించగానే, అనాత్మ ఆకర్షించగానే అది దృశ్య ప్రపంచంలోకి పట్టుకుపోయింది. కాలంతా దృశ్య ప్రపంచమే, అక్కడ అసలు వస్తువే లేదు. పెద్ద నగరం సృష్టించబడింది. ఆ నగరానికి చక్రవర్తిగా నేను ఏర్పాటు చేసేసి, నీకు బోల్డ్ మంది సేవకులు కూడా ఏర్పాటు చేసేసి, బోల్డ్ సుఖ దుఃఖాలు అనుభవించేట్టు కూడా చేసేసి, వేలుకొంటే కలలో ఉన్న నగరము లేదు, చక్రవర్తి లేడు, సేవకులు లేరు, సైన్యము లేదు, యుద్ధము లేదు, పోయింది లేదు. చదవండి. క్షణికమై భాషించు అనిత్య జగత్తుయే స్వప్నం. అది స్వప్నానికి ఎన్ని ఉదాహరణలు, ఎన్ని నిర్వచనాలు ఇస్తున్నారండి. క్షణికమైగా భాషిస్తుందండి. భాషించడం అంటే ప్రకాశం. క్షణికమైన ప్రకాశ లక్షణంలో క్షణికం, కొద్దిసేపు మాత్రమే కనపడేటటువంటి దానికి స్వప్నం. అసలు ప్రకాశమేమో పెద్ద సముద్రం వలె ఉన్నాడు, సూర్యుని వలె ఉన్నాడు, వ్యాపకమై ఉన్నాడు. జ్యోతిర్మండలం అంతా ప్రకాశమే, వ్యాపకమై ఉన్నాడు. అటువంటి ప్రకాశంలో రెప్పపాటు కనబడిపోయినాడు ఒకటి. పెద్దలు ఏం చెప్తారంటే, అందుకే మా చిన్నప్పుడు చెప్పేవాడు, ఉల్కాపాతం జరుగుతూ ఉంటుంది వినువీధిలో, చూడ్డానికి అందంగా కనబడుతూ ఉంటుంది. అది చాలామంది వీక్షిస్తూ ఉంటారు టెలిస్కోపుల ద్వారా కూడా. ఏమి లేదు, అవన్నీ కూడా గ్రహ శకలాలు, నక్షత్ర శకలాలు జారిపడుతూ ఉంటాయి అన్నమాట. అది వినువీధిలో జరిగే ఉల్కాపాతం. అది మండిపోతూ కింద పడుతుంది. కాసేపట్లో దానిలో పదార్థం అయిపోతే మంట ఆగిపోతుంది, ఆ ప్రకాశం ఆగిపోతుంది. ఒక తోక వలె, ఒక నక్షత్రం రాలి పడితే తోక ఎలా అయితే పొడుగ్గా కనబడుతుందో తోక చుక్క అలా ఉంటుంది. హేలీ కామెట్ అంటారు. పెద్ద పెద్ద తోక చుక్కలు కూడా ఉంటాయి, హేలీ కామెట్ లాంటివి. అది ప్రమాదకరమైనటువంటి, వచ్చి కొట్టుకుంటే భూమండలం యొక్క గతే మారిపోవచ్చు. ఆ తోక చుక్క ఎంత సత్యమో ఈ సంసారం, ఈ ప్రపంచం అంత సత్యం. పెద్దలు ఆకాశంలో చూపెట్టి, అయినా నీకు 2 లక్ష్యాలు కనబడుతున్నాయి. అదిగో జారిపడే ఉల్కాపాతం ఏదైతే ఉందో అలా ఉన్నది ప్రపంచం, అలా ఉన్నది జగత్, అలా ఉన్నది సంసారం. క్షణభంగురం, కాసేపే ఉంటుంది. ఎవరెవరే కండ్రేపు వేయకుండా చూడరా, కండ్రేపు వేసేవాది కనపడదు అంటారు. కండ్రేపు వేయకుండా చూస్తే ఏమైపోతుందంటే దాని సత్యత్వం రూఢి అయిపోతుంది, తెలిసిపోతుంది. ఉన్మన్యావస్థయా విగత కలిమలం శంకరం స్మరామి. ఉన్మనీ అవస్థలో ఎవరైతే ఉన్నాడో అక్కడ శంకరుణ్ణి స్మరించిన వాడు ఎవడైతే ఉన్నాడో, పరశివ దర్శనం చేసిన వాడు ఎవరైతే ఉన్నాడో, ఇంకా వాడికి సంసారం ఏమిటి, ఇంకా వాడికి జనన మరణాలు లేదు, వీడికి ఏదీ లేదు, వాడే లేడు. జాగ్రత్తగా పరము పరాత్పరం అన్న లక్ష్యంతో పరిణమించు. అందువల్ల ఇదంతా క్షణభంగురం. ఏ స్వప్న అనుభవం కలిగినా క్షణభంగురం, అది నువ్వు కాదు. నీవైన స్థితిలో ఏ స్వప్నం లేదు. తన్ను తాను ఎరిగిన వాడికి తను ఎక్కడ. చదవండి. కళను అనుభవిస్తున్నంత వరకు కళ యథార్థముగానే కనబడుతుంది. తెలుస్తుంది. కళలోని వస్తువులు సత్యముగానే భాషించును. అంతే, ఒకడు అక్కడ ఉన్నట్టే అనిపిస్తుంది, అనుభవించినట్టే అనిభవిస్తుంది, ఇంద్రియానుభవం కలుగుతుంది అక్కడ సూక్ష్మంగా. కళలోని సంఘటనలు నిత్యమైనట్టే గోచరించును. అప్పుడు జరిగినట్టే ఫ్రెష్ గా కనబడతాయి, పైగా అవి తాజాగా కూడా కనబడతాయి. ఆ ఆనందం, ఆ సుఖం, ఆ దుఃఖం, ఆ ఆసక్తి, ఆ అనుభవం అంతా ఇప్పుడే జరిగిందండి అనుకుంటాడు. కళ కంటున్నంత వరకు కళ అంతయు సత్యమై
నిలుచును. అంతే. ఆ కాసేపు అది సత్యంగా కనబడు. కళ ఎంతవరకు ఉంటుంది? కరిగేదే కళ. అది సంగతి. అండర్లైన్ 10 టైమ్స్. కరిగేదే కళ. అది నరస్వప్నమైనా కరిగిపోతుంది, స్వరస్వప్నమైనా కరిగిపోతుంది. పిండాండ వ్యవహారం అంతా కాలే, బ్రహ్మాండ వ్యవహారం అంతా కాలే, అనంత విశ్వ వ్యవహారం అంతా కాలే, మొత్తం కాలే. క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు. అందుకని హారతి రోజు పాడుకోమని సాధకులందరికీ చెప్పేది. క్షరపురుషుడు అనగాదమ్మా, అక్షర పురుషుడు అనగాదమ్మా. ఈ రెండూ కాకుండా పురుషోత్తముడు, ఈ అక్షర పురుషులకు ఆవల పురుషోత్తముడు, ఆ దానవతల పరవాక్యం. ఇవేవి అదంతా ఆయా స్థాయిలో ఉన్నటువంటి కళ కరిగిపోతుంది. కనురెప్పలు తెరిస్తే చాలు కళ కరిగిపోతుంది. చదవండి. కరిగిపోయేదే కళ. కళ నుండి మేల్కొనగానే కనినదంతయు కళయేనని బోధపడుతుంది అని. అందుకని కని ఏం చేయాలన్నా, కని కళ్ళ నిజము తెలిసిన వాడేపో. కళ్ళ నిజమును కనాలట. ఉప్పు కప్పురంబు ఒక పోలిక నుండు చూడ రుచుల జడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశదాభిరామ వినురవేమ. చిన్నప్పుడే నేర్పుతారన్నమాట ఇట్లాంటి పద్యాలు. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కని కళ్ళ నిజము తెలిసిన వాడెపో ధన్యుడు మహిళో సుమతి. చిన్నప్పుడు ఎప్పుడో నేర్పారండి, 4 ఏళ్ల వయసు అప్పుడు. వినదగునెవ్వరు, వినవయ్యా బాబు, ముందు అన్ని విచారణగా విను. ఏం చేయాలి? విచారణ చేసి కానీ కళ్ళ నిజము తెలిసిన వాడేమో. ఏది కళ, ఏది సత్యం తెలిస్తే ధన్యుడైపోతాడు. కళ కరిగిపోతుంది. కళ్ళ ఎప్పటికీ నిజం కాదు, కళ ఎప్పటికీ కళ్ళయే. చదవండి. కళలోని బాంధవ్యాలు ఖండించబడ్డాయి. అది ఎవరెవరో వచ్చిపోతుంటారు, ఏవేవో సంబంధాలు కనబడుతూ ఉంటాయి. ఆఖరికి గురు శిష్య బాంధవ్యం కూడా కళ్ళే. ఎప్పుడు? బ్రహ్మాండాతీతం, శూన్యాతీత స్థితిలో గురు శిష్యులు లేదు. కాలమే అధిష్టానం, అక్కడ కాలమే గురువు అవుతుంది, కాలుడే గురువుగా వస్తాడు. కాబట్టి ఇక్కడ పెట్టుకున్న నామరూపాలన్నీ అసత్యాలు. గురువు గారులకు ఇక్కడ అన్ని మనం బోర్డు నామరూపాలు పెట్టాం. ఏమండి, మా గురువు గారు పెద్ద పట్టనామాలు పెడతారండి, అడ్డనామాలు పెడతారండి, నిలువు నామాలు పెడతారండి, రుద్రాక్షలు వేస్తారండి, తులసి మాలలు వేస్తారండి, కషాయాంబరాలు ధరిస్తారండి, అలా ఆ అలంకారంలో ఈ అలంకారంలో పాదుకలు వేసుకున్నారండి, ఛత్రం పెట్టారండి, అంతా అన్ని సువర్ణాభరణాలు పెట్టారండి. ఈనాడు మా గురువు గారు వెలిగిపోతున్నారండి, మహానుభావుడు అండి. ఇలా ఎన్నెన్నో గురువు గారికి వర్ణనలు వింటాం. అవన్నీ కూడా కాలుడనేటటువంటి చెట్ట చివరి గురువు వారు దక్షిణామూర్తి. ఆయనే మొదటి గురువు, ఆయనే చివరి గురువు కూడా. ఈశ్వరో గురురాత్మేది మూర్తి భేద విభాగినే. అసలు ఆయనకి మూర్తిమంతమే లేదు, ఆయనకి శబ్దాలే లేవు. ఏమంటే ఇంతసేపు బోధించాడు కదండి, బోధించినట్టు నీకు కనబడుతున్నాడు అంతే. ఆయన స్వస్థితిలో కాష్ఠమౌనం, చెదరని మౌనంగా ఉన్నాడు, ఈశ్వరీయ మౌనంగా ఉన్నాడు. బహిరింద్రియములందు వ్యాపార సహితమై ఉన్నప్పుడు మాత్రం అలా కనబడుతున్నాడు అంతే. బోధిస్తున్నట్టు కనబడుతున్నాడే గాని స్వయముగా తానేమీ చేయుటలేదు. కరిగిపోయేదే కళ, కళ్ళ అయినదే కళ. నిజవస్తు దర్శనం కలిగేంత వరకే కళ యొక్క ప్రభావం. మేలుకొన్నప్పుడు ఈ కళ లేదు. చదవండి. సంఘటనలు చెదిరిపోయాయి, అనుభూతులు అదృశ్యమయ్యాయి. అంతే. ఏదైనా కళ కన్నారనుకోండి, వెంటనే ఏం చేయాలంటే ఇది ఎంతసేపు ఉంటుందా చూడాలంట. యాజ్ సింపుల్ అది. సాధకులైన వాళ్ళు ఏం చేయాలయ్యా? సామాన్యులైన వాళ్ళేమో కళ్ళలో మునిగిపోతారట. సాధకులైన వాళ్ళు ఏం చేయాలంటే ఆత్మవిచారణ చేసేటువంటి వాళ్ళు ఎంతసేపు ఉంటుందా అని చూడాలంట. ఎంతసేపు ఉంటే అంత సంగతం ఉన్నట్టు, ఇంకేం లేదు. ఆ అంశం ఎడల, ఆ రూపం ఎడల, ఆ సందర్భము ఎడల, ఆ భావము ఎడల నీకు ఎంత బలం ఉంటే అంతసేపు. ఊరకు అట్లా చూస్తూ ఉంటే
దానంతా అదే కరిగిపోతుంది. నువ్వేం చేయక్కర్లేదు. చదవండి. మిగిలినదంతా ఆశ్చర్యమే. అది అక్కడంతా కూడా ఆశ్చర్య లక్షణం ఉందట. అద్భుత లక్షణం, ఆశ్చర్య లక్షణం, తత్కాలవత్, ప్రతిభాసికం. చదవండి. స్వప్నంలోని సంతోషము సంతోషము కాదు, దుఃఖము దుఃఖము కాదు. అంటే స్వప్నంలో ఎవరో వచ్చారు, బాగా నిన్ను సన్మానించారు, బాగా నీకు సుఖం కలిగేటటువంటి అంశాల ఎడల నీకు ఉత్సుకతను కలిగించేది, అది సుఖం కాదు. మరొకరెవరో భీతిని కలిగించారు, అది సత్యం కాదు. సుఖ దుఃఖ ప్రశంస కళలో ఏర్పడుతున్నది సత్యం కాదు, ఇలలో ఏర్పడుతున్నది కూడా కాదు. ఇలా కూడా తత్కాలవత్తే కదా. కాబట్టి ఈ రెండింటినీ నిషేధించాలి, అవస్థాత్రయాన్ని అధిగమించాలి. అవస్థాత్రయాతీత నీ లక్ష్యం అది. చదవండి. అదంతయు మానసిక కల్పనయే, చిత్త చాంచల్యమే. చదవండి. అయితే ఈ సత్యము కలగంటున్నప్పుడు అర్థం కాదు. కళను అనుభవిస్తున్నంతసేపు కళ సత్యమే. అంతే. కళ నుండి మేల్కొనగానే కళ అబద్ధమని అర్థమైంది. అంతే. అలాగే మేల్కొన్న వానికి కళ ఎలా అసత్యమో, మేలు తెలిసిన వానికి ఈ జాగ్రత్త ప్రపంచము, అందులో తయారైన సంసారము సర్వము స్వప్నతుల్యమే. ఉదాహరణ చెప్తాను చూడు. రాత్రిపూట కలువలు వికసించాలంటే చంద్రప్రకాశం అవసరం. ఉదయం పూట సరస్సులో కమలాలు వికసించాలి అంటే సూర్యుడు అవసరం. వీళ్ళిద్దరూ ఎలా సంబంధపడారట? ఆ కమలములైనా ఈ కలువలైనా సూర్యచంద్ర ప్రకాశంతో ముడిపడినటువంటివి స్వప్నతుల్యము. ఆయన ఇక్కడికి దిగిరాలా, ఇది అక్కడికి వెళ్ళలే, కానీ ఆయన అక్కడి నుంచి ప్రకాశించాడు. రాత్రిపూట కలువలకు తెలిసింది, పగలపూట కమలాలకు తెలిసింది. ఇది పగలని, ఇది రాత్రి. వయసు వరుస అవగానే పగలు రాగానే కలువలు ముడుచుకుపోయాయి, రాత్రి అవగానే కమలాలు ముడుచుకుపోయాయి. వాటికి ఉన్నటువంటి జ్ఞానం మానవుడికి లేదు. అందుకని ఎక్కడ పడితే అక్కడ కమలాలు కలువలతో అర్చన చేసే విధానాన్ని కర్మకాండలో చూస్తాం. అంటే వాటికి ఉన్న జ్ఞానంతోనే మానవుడు ప్రవర్తించాలని. ఆ అనురాగం అన్న లక్షణం బయటపడాలన్నమాట, దాంట్లో నుంచి బయటపడాలి. ఎందుకంటే అనురాగం యొక్క విస్తృతియే కళ, రాగద్వేష సంకులం యొక్క విస్తృతియే కళ. మేలుకొంటే కరిగిపోతుంది, కళ్ళని తెలిసిపోతుంది. సంగత్వ దోషం వల్ల ఏర్పడిందే తప్ప వేరే ఇంకేం లేదు. అభిమానపూరితమైనటువంటి అంశం వల్ల ఏర్పడింది. చదవండి. ఆది యందు లేక అంత్యమందు అగుపించక. గొప్ప సూత్రం అండి ఇది. ఆద్యంతములందు ఈ కళ లేదు. సృష్టి యొక్క ఆద్యంతములందు బ్రహ్మమునందు సృష్టి అనే కళ లేదు. పురుషోత్తముని యందు విశ్వం అనే కళ లేదు. క్షరపురుషుడు, నీ శరీరంలో ఉన్న నేనోడు ఉన్నాడు, వీడు క్షరపురుషుడు. వీడికి కూడా శరీర భావనతో కూడినటువంటి కళ ఆద్యంతములందు లేదు. తల్లి గర్భంలో తయారవక ముందు కూడా ఉన్నాడు వీడు, అప్పుడు లేదు. రేపొద్దున ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు, అప్పుడు లేదు. స్వాత్మస్వరూపుడైన వాడికి దేహాంతర్గతమైనటువంటి జన్మ జరా వ్యాధి రూప దుఃఖ మరణ దుఃఖములైనటువంటివి ఏవి లేవు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖంలో ఎటువంటి పునరావృత్తి కలిగినటువంటి సమస్తము కూడా స్వరూప జ్ఞానంలో లేదు. అక్కడ మేల్కొన్నాడు. అటువంటి నిజమైనటువంటి మేల్కోవని పొందాలి. సత్యత్వానుభవంలో మేల్కోవాలి. చదవండి. ఈ మధ్యలో గోచరించేదే అసత్యం అనబడుతుంది. అంతే. ఆది యందు లేదు, అంతమందు లేదు, మధ్యకాలంలో మాత్రమే క్షణభంగురమై కొద్ది కాలం పాటు ప్రతిబింబ సమానమైనటువంటిది. ఇది మనకి దేవాలయంలో బోధిస్తారండి ఈ సత్యాన్ని. అద్దాల మండపం ఉంటుంది, అద్దాల మండపంలోకి వెళ్ళి అయ్యవారిని అమ్మవారిని దర్శనం చేసుకోండి. అక్కడ
పెద్ద ఉయ్యాల ఉంటుంది. ఆ ఉయ్యాలలో శయనమూర్తులు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు లేవరు, వాళ్ళని ఎక్కడికి బయటికి తీసుకెళ్లరు, వాళ్ళు ఎక్కడ ఉత్సవానికి ఊరేగింపుకి వెళ్ళరు. ఆల్వేస్ స్లీపింగ్, ఎప్పుడు పడుకునే ఉంటారు. మనకి విష్ణుమూర్తి కూడా ఎప్పుడు పడుకునే ఉంటాడు. శివుడు ఎప్పుడు ధ్యాననిష్ఠుడే ఉంటాడు. బ్రహ్మగారు ఎప్పుడు కళ్ళు మూసుకుని సృష్టి చేస్తూ ఉంటాడు. ఇలా పెట్టారు. ఇది సంజ్ఞారూపకమైన బోధన, ప్రతీకాత్మకమైన బోధన. ఈ అద్దాల మండపంలో కూడా ప్రతీకాత్మకమైన బోధన ఉందన్నమాట. వెళ్ళి జాగ్రత్తగా దానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకుని అద్దాలలో చుట్టూ ఉన్న అద్దాలు ఎన్ని ఉంటే అన్ని ప్రతిబింబాలు కనపడతాయి. స్వప్నవత్, ఆదిలో లేదు అంతమునందు లేదు, మధ్యకాలంలో క్షణమాత్ర ప్రతిబింబ సమానమైన ప్రకాశంతో ఆభాసతో ప్రాతిభాసికమైనటువంటి లక్షణం ఇది అని చెప్పడం. జాగ్రత్తగా గుర్తుపట్టాలన్నమాట. ఆద్యంతములందు మార్పు చెందక, పిండాండ బ్రహ్మాండ విశ్వాండ ఆద్యంతములందు ఏ మార్పు చెందక ములుగురుత్వ సందు లేక చలోయం సనాతనగా శాశ్వతంగా ఉన్నటువంటిది ఏదో అదే నీవు. అసలు వాస్తవానికి నువ్వు అక్కడ లేవు, అదే ఉంది. తత్, అదే ఉంది. తద్రహితం, రెండే స్థితులు ఉన్నాయి. అసలు వేదాంతం మొత్తాన్ని 2 మాటలో చెప్పమంటే తత్, తద్రహితం అంటే అయిపోయింది వేదాంతం మొత్తం. దశోపనిషత్తులు చదవండి, మీరు బ్రహ్మసూత్రాలు చదవండి, భగవద్గీత చదవండి, ప్రస్థానత్రయం విచారణ చేయండి, అచల సిద్ధాంతం ఎన్ని విచారణ చేయండి. తత్ అన నిర్ణయం పొందుట, నిర్ణయం పొందినవాడు తద్రహితం అవుట. ఫినిష్డ్, 2 మాటలు అయిపోతుంది. కోహం సోహం నాహం అయిపోతుంది. జాగ్రత్తగా ఇలా విచారణ చెయ్యి. ఆద్యంతములందు లేదు, మధ్యకాలమందు క్షణభంగురమై ప్రాతిభాసికమైనటువంటిది. చదవండి. రజ్జు సర్ప భ్రాంతిలో సర్పము ఎలా అసత్యమైనది? ఆదియందు త్రాడే గాని తాను లేదు, జ్ఞానము కలిగిన తర్వాత కూడా త్రాడే తాను లేదు. అది అసలు వాస్తవానికి అక్కడ పామే లేదు. లేని పామును ఉన్నట్టుగా గుర్తించాడు, మృత్యు భీతిని చెందాడు, ప్రకాశం ద్వారా సత్య వస్తువు ఏదో తెలుసుకున్నాడు, జ్ఞానాన్ని పొందాడు. జ్ఞానం పొందిన తర్వాత లేని పాము లేకనే పోయింది, లేని భయం లేకనే పోయింది, లేని భ్రాంతి లేకనే పోయింది, లేని దుఃఖం లేకనే పోయింది. ఉన్న తాడు ఎప్పుడు. ఇది రజ్జు సర్ప భ్రాంతి. ఇలా చెప్తే ఇది బ్రహ్మనిష్ట. దీన్ని అచల పద్ధతిగా, పరవాహ్య పద్ధతిగా కూడా వాడతాం. ఇదే రజ్జు సర్ప భ్రాంతి. ఎరుక లేదు, ఎప్పుడు లేదు. పరబాహ్యమందు ఎరుక ఎప్పుడు లేదు, మూలము లేదు. ములుగురుత్వ సందు లేక ఉన్నటువంటి పరబాహ్యమే సర్వకాలము సర్వాతీతమై ఉన్నది, సర్వరహితంగా కూడా ఉంది. అది ఎప్పుడు ఉంది, మారలేదు. ఇప్పుడు తాడేమన్నా పాముగా మారిందా? మారలేదు. తాడేమన్నా కదిలిందా పాము వలె? కదలలేదు. తాడేమన్నా భీతి కొలిపిందని ఏమన్నా కొలపలేదు. తాడేమైనా నీ సంసారంగా మారిందా? మారలేదు. తాడేమైనా పరిణామం చెందిందా? చెందలేదు. చూసేవాడు కూడా ఏ మార్పు లేక ఉన్నాడు. చూసేవాడు కూడా తాను లేక ఉన్నటువంటి స్థితి ఎందుంటే పాము లేదు, తాడు లేదు. తానున్నంతసేపే తాడు పాము, తానే లేకపోతే తాడు లేదు, పాము లేదు. తనను తాను పోగొట్టుకోవడమే ఆవరణరహితం. సద్రహితం, తద్రహితం, వస్తుమద్రహితం, ఆవరణరహితం. అది చివరి మెట్లు. అది అచల సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతం ఉన్నది తాడే, ఉన్నది బ్రహ్మమే. లేని జగత్తు, లేని సంసారం, లేని అనాత్మ, లేని ప్రతిబింబం, లేని దృశ్యం లేకనే పోయింది. ఆది ఎందు బ్రహ్మమే ఉన్నది, అంత్యమందు బ్రహ్మమే ఉన్నది. ఇది అద్వైతం. రెండింటినీ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం సాధకుడు. అందుకే మన బోధకి చలాచల బోధ అని పేరు. అద్వైత స్థితిని బోధిస్తాం, అచల స్థితిని బోధిస్తాం. జాగ్రత్తగా అద్వైత నిర్ణయం నుంచి అచల నిర్ణయానికి మారాలి. ద్వైత నిర్ణయాన్ని అసలు ముందే త్యజించాలి. ద్వైతంలో చిక్కుపడ్డవాడు అసలు ఈ వికాసాన్ని, ఈ విజ్ఞానాన్ని పొందలేదు. చదవండి.
ఏదైతే ఆద్యంతముల యందు లేదో అది ఏ సర్పం, అది అనిత్యము. మొదట్లో లేదు, చివర్లో లేదు, కానీ మధ్యలో తోచింది కాబట్టి అనిత్యం. చదువు. దేనికి ఆద్యంతములు కలవో అది ఏ అనిత్యము. చూడండి, మొదలు ఉంది, చివర ఉంది, దానికి అలా కాసేపు మాత్రమే ఉంది, అది అనిత్యం. భ్రాంతిలో సర్పము గోచరించినది, జ్ఞానములో పాము అదృశ్యమైనది. అంతే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అవుట్ ఆఫ్ ది బాక్స్ చేత ఆవరణ చేత పరిమితించబడ్డావు, భ్రాంతి వచ్చేసింది, విక్షేపం వచ్చేసింది, మల విక్షేప ఆవరణం అనే దోషత్రయం ఏర్పడిపోయింది, భ్రాంతి కలిగేసింది, అనుభవం కూడా వచ్చేసింది, ముచ్చెమట్లు కూడా వచ్చేసింది, మృత్యుభీతి కూడా వచ్చేసింది. మేలుకొన్నాడు, ఏదీ లేదు, మల విక్షేప ఆవరణ దోషత్రయము లేదు, భ్రాంతి లేదు, ఆభాస లేదు, పాము లేదు, భయము లేదు, మృత్యువు లేదు. చదవండి. కనుక సర్పమునకు ఆద్యంతములు ఉన్నవి, అలాగే స్వప్నమునకు ఆద్యంతములు ఉన్నవి. అది ఆద్యంతముల యందు స్వప్నము లేదు. అది వెరీ ఇంపార్టెంట్. మొదలులోనూ లేదు, చివరిలోనూ లేదు, కనుక అది అసత్యము. అంతే. సత్యాసత్య విచారణ చేయాలి అంటే ఇలా చేయాలి. మొదలులో ఉందా? బ్రహ్మాండము సృష్టించబడ్డప్పుడు ఉన్నదా? సృష్టించబడక ముందుందా? బ్రహ్మాండం రేపు అంతమైపోయిన తర్వాత బ్రహ్మాండంతో పాటు పోతుందే? అవతల ఇంకా అంతం అయిపోయినా కూడా మిగులుతుందే? కాబట్టి ఆద్యంతములందు శేషించి ఉన్నది, మార్పు లేక ఉన్నదేదు అది సత్యం. ఆద్యంతములలో మారినట్లు కనబడుతున్నదేదు అది అసత్యం, అది కళ. వాళ్ళు ఎన్నో వస్తువులు ఒక 50 ఏళ్ల క్రితం చూస్తే వాళ్ళు ఎన్నో వస్తువులు లేవు అప్పుడు ఆనాడు. ఓ 100 ఏళ్ల క్రితం చూస్తే వాళ్ళు కనబడుతున్న ప్రపంచంలో ఉన్న వస్తువులు ఏవి ఆనాడు లేవు. కానీ అలాంటి వస్తువులు భారతీయ సంస్కృతి ప్రవాహంలో బిఫోర్ క్రైస్ట్ ఒక 5,000 సంవత్సరాల క్రితం, ఓ 10,000 సంవత్సరాల క్రితం, ఓ 50,000 సంవత్సరాల క్రితం అవి ఉపయోగించినట్లుగా శిల్పాలు కనబడుతున్నాయి. మనకి అనేక దేవాలయాల్లో శిల్పాలు కనబడుతున్నాయి. ఈనాటి విజ్ఞాన వస్తువులని ఆనాడే చూపెట్టేశారు, ఆఖరికి సెల్ ఫోన్తో సహా. ఏనాడో 2000 సంవత్సరాల క్రితం చెక్కినటువంటి శిల్పికి 2000 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి సెల్ ఫోన్ అనే వస్తువు ఎట్లా కనబడింది? ఎట్లా దర్శనం చేశాడు? భవిష్యత్ దర్శనం అదేమన్నా అంటే కాదు. అయిపోయింది, ఆనాటి విజ్ఞానం మరుగైపోయింది. ఆనాడు ఉన్నటువంటివన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి. మళ్ళా సున్నాతో మొదలుపెట్టాం, మళ్ళా మనం అభివృద్ధి చెందాం. విజ్ఞానం అంతా అభివృద్ధి చెందింది, శాస్త్రజ్ఞానం అంతా అభివృద్ధి చెందింది, వినియోగించుకుంటున్నాం. కానీ ఎన్ని అయితే నీకు అనుభవాన్ని ఇస్తున్నాయని నువ్వు అనుకుంటున్నావో, ఎన్ని అయితే నువ్వు అనుభూతి చెందుతున్నావు అనుకుంటున్నావో, వీటన్నింటినీ కూడా ఒక్క ప్రశ్న వేయాలట: ఆది యందు ఉన్నదా, అంత్యమందు ఉండునా? ఆది యందు ఉన్నది, అంత్యమందు ఉన్నది అంటే అది బ్రహ్మం. ఆది యందు లేదు, అంత్యమందు లేదు, అది స్వప్నం. రెండే మాటలు. అద్యంతములందు ఉన్నది, మార్పు లేక ఉన్నది, అది బ్రహ్మం. ఆద్యంతములలో మార్పు చెందింది, రెపపాటులో పోయింది, క్షణభంగురం, స్వప్నం. చదువు. స్వప్నానుభూతికి ఆధారమైనది చైతన్యము. చైతన్యము త్రికాలములందు ఉన్నది, అది కాలాతీతమై ఉన్నది. వెరీ ఇంపార్టెంట్. చూడండి, చైతన్య లక్షణాలను గొప్పగా చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ 3 లక్షణాలు చెప్పాడు. ఎప్పుడూ ఉన్నది చైతన్యం, త్రికాలాబాధ్యమైనటువంటిది చైతన్యం, కాలాతీతమైనటువంటిది చైతన్యం. బుద్ధి చైతన్య స్థితిని ఎందుకు పొందాలండి? గొడవంతా నేను ఎందుకు పడాలండి? హాయిగా తిని పడుకుంటే అయిపోయేదానికి ఏమిటి గోల, ఈ విచారణ ఏమిటి అని మన మీద వైపరీత్యంతో విరుచుకుపడే ప్రపంచం కూడా ఉంది. ప్రపంచాన్ని అంతా చెడగొడుతున్నారు మీరు, భ్రాంతి వైపు నడిపిస్తున్నారు మీరు. అనే ఆత్మ అసలు లేనే లేదు, ఈ చైతన్యం లేనే లేదు అంటాడు వాడు. చర్వాకులు అనమాట. వాళ్ళకి సమాధానం చెప్తున్నాడు. చైతన్యం
అన్ని కాలములందు ఉన్నది, త్రికాలములందు ఉన్నది. కాలం చేత పరిణామం చెందడం లేదు. త్రికాలాబాధ్యం, కాలాతీతం. నీ లక్ష్యం కాలాతీతం అనేటటువంటి మాటని ఇక్కడ అందిస్తున్నారు సూచనగా. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. కాలారిసములకు గురువు లభించడం ఎంతో విశేషం. మానవ జన్మలో కాలారిసములు, కాలాతీతం, కాలచక్రాన్ని దాటినటువంటి దేశికుడు లభించడమే శతజన్మల పుణ్యం యొక్క ఫలం. అనేక సత్కర్మలు చేస్తే గాని కాలారిసములైనటువంటి గురువు లభించడు. ఎందుకని అంటే కాలచక్రాన్ని దాటిపోయాడు. కర్మచక్రాన్ని దాటిపోయిన వాళ్ళు చాలా మంది లభించవచ్చు, కానీ కాలచక్రాన్ని దాటిపోయినటువంటి వాళ్ళు లభించడం చాలా కష్టం. అటువంటి 3 లక్షణాలని ఇక్కడ ప్రతిపాదించాడు. కాల సంబంధంగా ప్రతిపాదించాడు. కాలాన్ని కూడా మనం సర్పంతోనే పోలుస్తాం, కుండలిని కూడా సర్పంతోనే పోలుస్తాం, చైతన్యాన్ని కూడా సర్పంతోనే పోలుస్తాం. ప్రతీకాత్మకం అనమాట. ఒక మాట అంటాడు, ఇలలో అయినా కలలో అయినా ఎవరికైతే సర్పదర్శనం కలుగుతుందో వెంటనే వాడికి ఆధ్యాత్మికమైన పురోగతి కలుగుతుంది. మీరు నవగ్రహాలని గమనిస్తే సర్పాకారంలో ఉన్నటువంటి గ్రహాలు కూడా ఉంటాయి, రాహు, కేతు ఇట్లాంటివి. అలాగే గ్రహణం గురించి కూడా మన వాళ్ళు పాము సూర్యుడిని మింగేసింది, పాము చంద్రుడిని మింగేసింది అనేటటువంటి ధోరణిలో చెప్పారు. అది ప్రతీకాత్మకమైన బోధ. భ్రాంతిని ఉద్దేశించి భ్రాంతిగా చెప్పి సత్యదర్శనం చేసేటటువంటి బోధ అది. కథగా మారిపోయి ఇవాళ వైజ్ఞానికుల నోట నలిగిపోతూ దాంట్లో ఉన్నటువంటి విశేషమైన విజ్ఞానం మరుగైపోయింది. పాము సూర్యుడిని మింగింది, పాము చంద్రుడిని మింగింది అనేది భౌతిక లక్షణం కాదు. అది చాలా దూరం ఆలోచించారు. కాల సర్పం అది కాలంలో ఏర్పడుతుందని చెప్తున్నారు. అంతేగాని పాము మింగడం అంటే యథార్థంగా భూమి మీద ఉన్న పాము సూర్యుడి దగ్గరికి వెళ్ళి సూర్యుడిని మింగిందని కాదు. జాగ్రత్తగా గమనిస్తే కాలాతీతము, నీ లక్ష్యం కాలాతీతం, పరబాహ్యము కాలాతీతం. అటువంటి కాలాతీత స్థితి ఎందు ఉన్నవాడెవడో వాడే పరశివం. కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదర్పదమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః. ఇలాంటి అర్చన సహస్రనామాలలో మనకి ఈశ్వరుని యొక్క సహస్రనామాల్లో కనబడుతుంది. శివం పరశివం, బ్రహ్మము పరబ్రహ్మము, ఆత్మ పరమాత్మ, తత్వము పరతత్వము. ఇలా అందించారు మనకి మహర్షులు. పరాత్పరం, పరబయలు. అక్కడేది లేదు, కాలం లేదు, శూన్యం లేదు, సంకల్పం లేదు, బ్రహ్మాండం లేదు, పిండాండం లేదు, విశ్వాండం లేదు, జ్యోతిర్మండలం లేదు, ఏ గోళ లేదు, ఏ భ్రాంతి లేదు, సర్వభ్రాంతి రహితం. ఆ లక్ష్యాన్ని నువ్వు జన్మరాహిత్యాన్ని, ఆవరణ రాహిత్యాన్ని పొందాలి. అదే నీ జీవిత లక్ష్యం. చదవండి. జాగ్రత్త అవస్థను నీవు అనుభవిస్తున్నావు. జాగ్రత్త అవస్థకు సంబంధించిన అనుభవాలు నీకున్నవి. స్వప్నాన్ని అనుభవిస్తున్న వాడివి కూడా నీవే. అంటే నీకు స్వప్నానుభూతి కూడా ఉన్నది. సుషుప్తికి ఆధారమైన వాడువు కూడా నీవే. నీకు సుషుప్త్యానుభవము కూడా ఉన్నది. అది మనం నిద్రలేచి చెప్తున్నాం కదా, నేను బాగా నిద్రపోయానండి వాడ. అసలు రాత్రి నిద్రైపోలేదండి, నీరసంగా చెప్పాడు. శక్తి అంతా ఖర్చు అయిపోయింది. అవ్యవహారిగా ఉన్నప్పుడేమో శక్తివంతుడు అయ్యాడు, వ్యవహార కాలంలో శక్తి నష్టం అయిపోతుంది. కానీ గాఢ నిద్రావస్థలో కూడా సూక్ష్మతరమైనటువంటి వ్యవహారం ఉందన్నమాట. ఆ అనుభవము నీకే, స్వప్నానుభవము నీకే, జాగ్రత్త అనుభవము నీకే. ఎవడికైతే ఈ మూడింటి యొక్క అనుభవము ఉండి ఆ మూడింటి అనుభవం చేత మారకుండా ఉన్నాడో వాడు నువ్వు, వాడు ఆత్మ. స ఆత్మ. చదవండి. సుషుప్తిలో ఏ జ్ఞానము లేదు అనేది జ్ఞానము నీకున్నది. గొప్ప స్టేట్మెంట్ అండి ఇది. ఈ స్టేట్మెంట్ బాగా సాధకులందరూ బాగా పట్టుకోవాలి. నిర్వచనం ఏమండి, నిద్రలో నీకేమైనా తెలుస్తుందా? ఏం తెలియడం లేదండి. ఎందుకు తెలియడం లేదండి? తెలియకపోవడమే తెలియడం.
ఏమీ తెలియడం లేదనేటటువంటి తెలివి ఒకడు ఉంది అక్కడ. ఏమీ తెలియబడడం లేదని గుర్తిస్తున్నాడు వాడు ఒకడు ఉన్నాడు. ఆ గుర్తింపు, ఆ జ్ఞానం నీ స్వరూప జ్ఞానం. ఏమైనా తెలుస్తోందంటే వ్యవహారం వచ్చేసింది అక్కడ. ఏమైనా తెలుస్తోందంటే ప్రపంచం వచ్చేసింది అక్కడ. ఏమైనా తెలుస్తోందంటే సంసారం వచ్చేసింది అక్కడ. ఏమైనా తెలుస్తోందంటే ప్రతిబింబం వచ్చేసింది అక్కడ. ఏమైనా తెలుస్తోందంటే జీవుడు వచ్చేసాడు అక్కడ. ఏమీ తెలియడం లేదని ఎవరైతే తెలుసుకున్నాడో వాడు తురియం. కనుక అవస్థాత్రయము నీయందే జరుగుతున్నది. అది నీ బయట జరగడం లేదు. ఇదంతా ఈ ప్రపంచాల గోల, ఈ సంసారాల గోల, ఈ భయాల గోల, ఈ భ్రాంతుల గోల, ఈ విచారణ, ఈ అనుభవం, ఈ నిర్ణయం అంతా నీ లోపలే జరుగుతుంది. 3 అవస్థలకు నీవే ఆధారమై అధిష్టానమై ఉన్నావు. అది నిన్న కూడా చెప్పారు. నీవు అధిష్టానమా ఆశ్రయమా? ఆశ్రయం కాదు, అధిష్టానం. 3 అవస్థలు నీయందు ఏర్పడి నీయందే అనుభూతి చెంది నీయందే లయమైపోతున్నాయి. కాబట్టి నీవు ఆధారము, నీవు అధిష్టానము. ఆధేయం కాదు, ఆశ్రయం కాదు. జాగ్రత్త అనుభవములు స్వప్నములో గోచరించవు. స్వప్నానుభవము జాగ్రత్త అవస్థలో లేదు. ఈ 2 అనుభవాలు సుషుప్తిలో లేవు. కానీ నీవు 3ంటిని గ్రహించుచున్నావు. అది విలక్షణంగా ఉండి గ్రహించలేనిదంటూ ఉంటే అలా లేదనేది విషయమును కూడా గ్రహించుచున్నావు. అది సంగతి. అగ్రాహ్యం అని అంటుంటే అగ్రాహ్యాన్ని తెలుసుకున్న వాడు కూడా వేరే బాబు. కనుక అవస్థాత్రయమును దర్శిస్తూ మనుగడను సాగించే నీ వ్యవస్థ నిత్యమైనదే గాని అనిత్యమైనది కానేరదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. నేను నిత్యుడను. నిత్యోహం, శుద్ధోహం, బుద్ధోహం, అవ్యయోహం, అప్రమేయోహం. ఇవన్నీ ఆత్మ యొక్క లక్షణాలు అన్నమాట. 3 అవస్థలకు సాక్షిగా ఉండి విలక్షణంగా ఉండి స్వరూపంగా నువ్వైతే ఉన్నావో నీవు 3 అవస్థలలో పరిణామం చెందడం లేదు. 3 అవస్థలకు అతీతమైన వాడివి. అవస్థాత్రయాతీతోహం. పంచకోశ వ్యతిరిక్త, గుణత్రయ విలక్షణ, తాపత్రయ వినిర్ముక్త, దేహత్రయ విలక్షణ, అవస్థాత్రయాతీత స ఆత్మ అని ఆత్మ లక్షణాలని మనకి స్పష్టంగా అందిస్తున్నారు. అటువంటి తురీయ స్థితి ఎందున్నటువంటి స్వాత్మనిష్ట యందు సాధకుడు స్పష్టముగా కాలాతీతమనే లక్ష్యాన్ని లక్షించి నిలుకడ చెందాలి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. అందరికీ నమస్కారం. నమస్కారం సార్. అందరికి సాయిరామ్ స్వామి. సాయిరామ్ స్వామి. అందరికి నమస్కారం.